ఈ రెండవ రోజు. నిజానికి దేవుని కృపను బట్టి సమయాన్ని నమ్మి మన చేతుల్లో పెట్టిన ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయక మన జీవితాలకి అవసరమైన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకుందాం. సహజంగా బైబిల్ని మనం అలవాటు చేసుకున్న విధానం ఏంటంటే సీజనల్గా అలవాటు చేసుకుందాం. బైబిల్ అలా చదవకూడదు. సీజనల్గా బైబిల్ని చదవడం స్టార్ట్ చేస్తే ఎప్పటికీ బైబిల్ మనకు అర్థము కాదు. బైబిల్ని టెక్స్ట్ బుక్లా పిల్లలు స్కూల్కి పట్టుకెళ్తున్నట్టు కూడా ట్రెడిషనల్గా మనం చర్చికి బైబిల్ మోసుకెళ్తామని కూడా బైబిల్ ఇవ్వలేదు. బైబిల్ని దేవా ఎందుకు ఇచ్చావయ్యా మా అందరికీ చెప్పేవాని చేతిలో బైబిల్ పెట్టావు, వినే నా చేతుల్లో నీ బైబిల్ పెట్టావు, ఎందుకు పెట్టావని బైబిల్ని అడిగితే ఏ రిలీజియన్గా పిలువబడుతున్నా ఎందులో లేని ఒక తత్వం ఏంటో, మీరు ఏ టెంపుల్కి పోయినా అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు. మీరెక్కడికి పోయినా, మీరు ఏ విధానానికి పోయినా అక్కడ రాయితీలు మాట్లాడుకునేది తప్ప ఒక్క క్రిస్టియానిటీ మాత్రమే సండే, ఎవ్రీ సండే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటారు? వాక్యము నేర్చుకుంటాం. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారా అని ఒక అన్యుడు మనల్ని అడిగితే అక్కడ నిలబడి ఒక దైవజనుడు మాట్లాడతాడు. కూర్చుని ఆయన చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో ప్రతిరోజు మేము ధ్యానిస్తున్న సంగతులు సరితూగుతూనే లేదు, చూస్తూ నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటారా? బతుకు పాఠాలు నేర్చుకుంటాం. అంటే బ్రతుకు పాఠాలు ఈ భూమి మీద లేవురా అని ఎవడైనా అడిగితే లేవుగాక లేవు. సమాజంలో చాలామంది చెబుతున్నారుగా నీతి సూత్రాలు అంటే అవి నీతి సూత్రాలే చెప్పారు తప్ప దాని వలన ఒరిగేది ఏమీ లేదు. మన జీవితాలు బాగుపడాలన్నా, జీవితాలు కట్టబడాలన్నా జీవితాన్ని ఇచ్చినోడు చెప్పాలి. జీవితాన్ని ఇచ్చిన వాడు ఎక్కడ చెప్పాడు? కొండల మీద చెప్పలేదు, మెట్టల మీద చెప్పలేదు, నదీ పరివాహక ప్రాంతాల్లో చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. ఆ బైబిల్ని మనం చదవకపోతే, ఆయన చిత్తం ఏంటో మనకు తెలియకపోతే మన ఫ్యామిలీస్ని ఎలా రన్ చేయాలో మనకు తెలియదు. బాధ ఏంటంటే బైబిల్ చదవం మనం. బైబిల్ చదవం మనం. కొన్ని అధ్యాయాలు పరిచయం ఉన్నాయి, కొన్ని వచనాలు మనకి పదే పదే అనేక ప్రసంగికుల నోట విన్నాం గనక ఆ పరంపర మనకు గుర్తుంది. కానీ వాక్యాన్ని ఎక్కువగా అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే సీజనల్గానే అర్థం చేసుకుంటారు. మచ్చుకు 2 ఉదాహరణలు. పొరపాటున ఎవరి దగ్గరైనా 127వ కీర్తన చదవాలనుకోండి, ఏ సీజన్లో చదువుతారు చెప్పండి? పర్లేదు, సిగ్గుపడకుండా చెప్పండి. 127వ కీర్తన చదవాలంటే ఎవడొకడు పుట్టాలి, లేదా చదవరు. 90వ కీర్తన చదవాలంటే చెప్పాలి, ఎవడొకడు చచ్చిపోవాలి, లేదా చదవరు. మీకు అర్థమవుతుందో లేదు? ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క సీజనల్గా ఎవరు అలవాటు చేశారు? దినానికి ఒకటి, పుట్టడానికి ఒకటి, పెళ్ళికి ఒకటి ఎవరు చెప్పారు? ఇదేమన్నా మంత్రాల పుస్తకం అలా చదవమని బైబిల్ రాయించాడా? ఓపెనింగ్ ఒకటికి, నడిస్తే ఒకటి, శుభకార్యాలు పేరిట ఇవన్నీ ఈ ప్లకార్డ్స్లా ఎవరు తయారు చేశారు? ఎవరో తెలియని వారు, ఎవరో వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు, ఎవరో ఈ జ్యోతిష్యాన్ని వదలలేని వారు ఎవరో అలవాటు చేశారేమో. ఏమో ఆ విధానంలో మనం ఎంతకాలం కొనసాగినా మనకు బైబిల్ అర్థం కాదు. అందుకే చూద్దాం, అది కీర్తన అయినా, అధ్యాయమైనా, పత్రిక అయినా, గ్రంథమైనా, ఏదైనా ప్రతి తరములో ప్రతి ఒక్కరము చదువుకోవాలని దేవుడు రాయించాడు. అందుకే మీరు చూడండి, 127 చదవాలంటే ఎవడొకడు పుట్టాలి, 90వ కీర్తన చదవాలి అంటే ఎవరొకరు చనిపోవాలి. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే చెప్పాలి. సరే, ఎంత జీకే బిట్టులాగా అలవాటు అయిపోయాము. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే పెళ్ళి అయిపోవాలి. అది ఎఫ్సీ పత్రిక చదవమ్మా. నేను అడుగుతున్నాను, ఇలాగే బైబిల్ చదవాలనుకుంటే సర్లే, స్పర్జన్ గారు ఏమన్నారు చెప్పనా? మీరు దేవునికి చాలా దూరంగా బతుకుతున్నారు అన్నాడు ఆయన.
మహా విప్లవకారుడు ఈరోజు స్వేచ్ఛ అనే పేరుతో ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ పెట్టిన మార్టిన్ లూథర్ గారు ఏమన్నారు తెలుసా? ఎవ్రీడే బైబుల్ చదవకపోతే, ఒక క్రమానుగతంగా నేర్చుకోకపోతే బతుకులను కట్టుకోవడం రాదట. అందుకే చూద్దాం, బైబిల్ని ఒక విధానంలో కాకుండా బైబిల్ని ఒక పద్ధతిగా నేర్చుకునే విధానం చూద్దాం. బైబిల్ అంతా వద్దు, మర్చుకోక ఉదాహరణ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. మీకు ఏం రన్ అవుతుంది చెప్పండి? మ్యారేజ్ రెఫరెన్స్ ఎక్కడ ఎందుకు తీస్తున్నారు అనుకుంటున్నారు? ఇది మ్యారేజ్ రెఫరెన్స్ కాదు భయ్యా అని చెబుతున్నాడు పౌలు గారు. ఇది ఏ సంగతి అంటే మీరు గమనించండి, అది అచ్చు సువార్తే. సువార్తలో ఫ్యామిలీ విషయాలు ఏంటి? అసలు ఫ్యామిలీని సెట్ చేయడానికే సువార్త బయటకు వచ్చిందని ఎంతమందికి తెలుసు? ఇందాక వస్తూ ఫ్యామిలీ సాంగ్ చూసామన్నది నా తగ్గ నేను అనుకున్న మెసేజ్కి చక్కటి టైంకి ఏ సాంగ్ రిలీజ్ అయింది అనిపించింది నాకు. ఏం చెప్పాలంటే, ఇదిగో దేవుడు చెబుతున్నాడు, ఫ్యామిలీని బలోపేతం చేయాలి. ఈరోజు సగానికి సగం పైనే తెలియకుండానే క్రైస్తవ కుటుంబాల్లో కూడా సగానికి పైగా నీరు, చాప కింద నీరు పాగుతున్నట్టు అనేక కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయంటే నమ్మగలరా? అందుకే రాస్తున్నాడు చూడండి, స్త్రీలారా, పురుషులారా, పిల్లలారా, పెద్దలారా, తల్లిదండ్రులారా. ఏంటి ఈ మాటలేంటి? ఒక ఫ్యామిలీని గూర్చి అధ్యాయం రాయబడింది, ఒక కుటుంబాన్ని గూర్చి అధ్యాయం అంతా రాయబడింది. మీకు అర్థమవుతుందో లేదో, కుటుంబానికి సువార్తకి సంబంధం ఏంటంటే, ఈ పతనమైపోయిన కుటుంబాలని కట్టడానికే కుటుంబంలో పుట్టాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. పతనమైపోయిన కుటుంబం అంటే ఇప్పుడు ఉన్న ఈ కనబడుతున్న ఈ కుటుంబాలన్నీ ఒకరోజు కుటుంబంలో ఉండేది. ఆ కుటుంబం పతనమైపోయింది. పతనమైపోయిన ఈ కుటుంబాన్ని మరలా కట్టడానికే కుటుంబ సభ్యుడిగా పుట్టాడట. అంటే ఎంటైర్ యూనివర్స్ అంతా దేనికి లింక్ అయి ఉంది అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ. కానీ బాధ ఏంటంటే, దేవుడు ఆలోచించిన విధానానికి పూర్తిగా విరుద్ధమైపోయింది కుటుంబం. ఎక్కడ చూడండి, మెకానికల్ లైఫ్కి అలవాటు పడ్డాం. ఎక్కడ మీరు చూడండి, ప్రాక్టికల్గా ఏ విషయానైనా తెర మీదకి మీరు తీసుకురండి, ఏదో వాడికగా అలా బతుకుతాం. నేను చాలా కాలం క్రితం అన్న మాట మరలో ఒకసారి అంట, చదువుకున్న తర్వాత ఏం చేస్తావురా అని అడగండి, సీరియస్గా సంపాదించేస్తానన్న అంటాడు. సంపాదించిన తర్వాత ఏం చేస్తావురా? సీరియస్గా ఇల్లు కట్టేస్తానన్న. ఇల్లు కట్టిన తర్వాత నెక్స్ట్ ఏంట్రా అని అడగండి, పెళ్లి చేసేసుకుంటానన్న. పెళ్ళి తర్వాత ఏంట్రా అని అడగండి, ఏముందన్న? చాలా స్టోరీలు చూసాను, అందరూ కంగ్రాచులేషన్ చెప్పారు, నాకు కూడా కంగ్రాచులేషన్ చెప్తారు. నెక్స్ట్ ఏంట్రా? అందరికీ కంగ్రాచులేషన్ చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత అందరూ స్వీట్ పెట్టారు కనుక నేను కూడా పెట్టాను. నేను అడుగుతున్నాను, ఈ మెకానికల్ లైఫ్ ఎవడ అలవాటు చేశాడు? ఎలా వచ్చింది ఇది? అసలు మనం ఎలా మోసపోతున్నాం తెలుసు? ఒక ముసుగు వేసుకుని ఆ ముసుగులో ప్రపంచం ఉందనుకుంటున్నాం. నో, అసలు మన లైఫ్ ఇది కాదు, మన ఫ్యామిలీ ఇది కాదు, అసలు దేవుడు ఉద్దేశించింది ఇది కాదు. మన జీవితం ఎలా ఉండేదంటే, ఒక్కసారి మూలాలకు వెళ్ళి చూద్దాం. ఎలా వెళ్ళేదో, ఎలా ఉండేదో, ఏమి జరగాల్సింది ఏమి జరగకుండా పోయిందో ఒక్కసారి చూద్దాం. ఈ ఎఫెసీ పత్రిక ఉదాంతం మనకు అర్థం కావాలి అంటే ఆది కాండపు మూలాలు మనకు తెలియాలట. ఆది కాండపు మూలాల్లో ఎఫెసీ పత్రిక సంబంధం ఏముందంటే, ఆదాము తప్పు చేయకపోతే ఉత్తమ భర్త ఎలా ఉంటాడో ఆదాములో చూడొచ్చు. ఆదాము తప్పు చేయకపోతే గుణవతైన తల్లి ఎలా ఉంటుందో అవ్వంలో చూడొచ్చు. ఆదాము అవ్వలు తప్పు చేయకపోతే చక్కటి బిడ్డలు ఎలా ఉంటారో ఆ పుట్టిన బిడ్డలు చూసి. కానీ అవేమి మనకు కనబడకుండా పోయాయి. చక్కటి భర్తను చూడడానికి ఆది దంపతుల్లో లేరు,
చక్కటి భార్యను చూడడానికి ఆది దంపతుల్లో లేరు, చక్కటి పిల్లలను చూడడానికి ఆది దంపతుల సరస్సున ఎవరూ కనబడలేదు. కనబడలేదు గనకే అసలు ఎలా ఉండాలో చెప్పడానికి ఎఫెసీ పత్రిక రాశాడట. అక్కడ మిస్ అయిపోయిన లింక్ను బాగా వినాలి. అక్కడ మిస్ అయిపోయిన ఏదైతే ఒక చిత్తం ఉందో ఆ మిస్ అయిపోయిన విషయాన్ని దాని కొనసాగింపే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. చూద్దాం ఏం జరుగుతుందో ఒకసారి ఆదికాండం వెళదాం. ఆదికాండము అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం నుండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై. 15వ వచనం. మరియు నీకును స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టును. దానిని మడిమ మీద కొట్టును. ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి, ఆయన అన్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, పతనమైపోయిన కుటుంబంలో మొట్టమొదట ఎవరు కలగజేసుకుంటున్నారట? ఆయన. ఎవరాయన? యేసుక్రీస్తు. కుటుంబం పతనమైపోయిన వెంటనే తెర మీదకు వస్తున్న ప్రస్తావన ఏంటో తెలుసా? రక్షకుడు కుటుంబాన్ని కట్టడానికి అవసరమయ్యాడట. ఆయన వచ్చి ఫ్యామిలీని ఒక తాటి మీదకి తీసుకురావాల్సినంత అవసరత వచ్చిందంటే ఎంత ఘోరముగా డిస్టర్బ్ అయిపోయాం ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణముగా దూరం అయిపోయామంటే బైబిల్ చెబుతుంది 16వ వచనంలో, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పండి. జరుగుతున్న విషయాన్ని గమనించండి. అనంతమైన విశ్వం చేసిన తర్వాత ఎక్కడికి ల్యాండ్ చేస్తున్న ప్రభువా ఈ మొత్తం సంగతి అంటే ఆ ల్యాండింగ్ అంతా ఫ్యామిలీ దగ్గరకు వచ్చిందట. సూర్యుని కలగజేశాడు, చంద్రుని కలగజేశాడు, నక్షత్రాలు కలగజేశాడు, సముద్రాలు, గుట్టలు, మెట్టలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇదంతా దేనికి ప్రభు అంటే ఫ్యామిలీ. ఈ కుటుంబానికి నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు ప్రభు అంటే ఈ కుటుంబంలో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. ఆయన సహవాసం చేయాలనుకునే లోపే ఎవరో వచ్చాడట, ఆడేదో చెప్పాడట. ఆ మాటలు ఈ కుటుంబంలో నీ తల్లి బుర్రకెక్కించుకుందట. నాకు తెలుసు ఇది సండే స్కూల్ నుంచి స్టోరీ. మనకి ఎవడొచ్చాడు? ఆడెవడో ముక్కు మొహం తెలియనోడు వచ్చాడు. ఎవడాడు? సాతాను. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా అమ్మ తల్లులు, ఇంటి వెళ్ళాలి, ఇంటికి దీపం ఎవరట? ఇంటికి దీపం వెళ్ళాలైనప్పుడు దీపం ఉండే దగ్గర ఉండాలి. దీపం సూర్యులోకి వెళ్తే ఏమవుద్ది? స్టాండర్డ్ జీకే చెప్పండి. ఉండాల్సిన దగ్గర ఉండకుండా దీపం సూర్యులోకి వెళ్తే ఏమవుద్ది? ఇల్లు గొల్ల అయిపోయి తగలడిపోతుంది. కుటుంబానికి గౌరవం పెరగాలన్నా ఇంటి ఇల్లాల మీదే ఉంది. కుటుంబం బజార్న పడిపోవాలన్నా ఇంటి ఇల్లాల మీద ఉంది. దానికి పక్కా విట్నెస్ అవ్వమ్మ. అనంతమైన విశ్వంలో గంభీరమైన సత్యానికి పునాదిగా ఉండాల్సిన ఆ దేవుని చిత్తాన్ని గండు కొట్టించింది ఎవరంటే ఒక సగటు ఇంటి ఇల్లాలు. గుర్తుపెట్టుకో. ఏం చేసింది? ముక్కు ముఖం తెలియనోడితో మాట్లాడింది. ఎవడ ఆడి పేరు? సాతానగాడు. ఆడొచ్చి అన్నాడట, ఇది నిజమా అన్నాడట. అసలు ఇప్పుడు ఏం అడగాలండి? నిజమా అబద్ధమా తర్వాత అసలు నువ్వు ఎవడరా అని అడగాలి. అడిగిందా? నిజమా అనగానే వెంటనే ఇప్పుడు రెడీ అయిపోయిందట. నిజమా అబద్ధం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మన సిటీ కల్చర్లో కొంతమంది పిల్లలు వస్తుంటారు బ్యాగ్స్ పట్టుకుని, ఇలా బ్యాగ్స్ పట్టుకుని అందులో చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతూ వస్తుంటారు.
మార్కెటింగ్ స్టైల్లో ఒక టెక్నిక్ నేర్పిస్తారు వాళ్ళకి. ఆ టెక్నిక్ ఏంటో తెలుసా? వాళ్ళు వచ్చిన వెంటనే మేడం అంటారు. మేడం అనగానే ఎవరు నన్ను మేడం అంటున్నాడు అనుకుంటారు. వెంటనే టెన్షన్కి వచ్చి ఏమొద్దు మేడం, మీరు కొనొద్దు, జస్ట్ వినండి అంటారు. అరే బాబు ఖాళీ లేదు, పైకి పో, పక్క ఇదిలోకి పో అంటాం. మేడం అది కాదు, వీడు పదే పదే మేడం మేడం అనేసరికి సోనియా గాంధీలా ఫీల్ అయిపోయి చెప్పు కొన్న మరి అన్నారు. కొనొద్దు మేడం, జస్ట్ వినండి అనగానే ఆడు వివరిస్తున్నాడు. మేడం మీరు చకచకా ఉల్లిపాయలు తరగాలంటే రోజు మీరు వాటిని కట్ చేసి మీరు ఎలా చేసి మీ చేతులన్నీ పాడైపోయి మీ కళ్ళు పాడైపోయి ఎంత డిస్టర్బెన్స్ అవసరం మేడం? ఆడ మాటకి ముందు మాటకి చివర మేడం. మార్కెటింగ్ టెక్నిక్ అది. ఆడ అనేసరికి మీ చేతులు పాడవుతాయి, మీ కళ్ళు పాడవుతాయి. ఇప్పుడు ఏం చేయమంటాం? ఇంత కష్టం అవసరం లేదు మేడం, మీరు అలా ఉల్లిపాయ రేఖలు అలా ఇరిసి అలా లోపల అలా పడేసి జస్ట్ మీరు ఇలా నొక్కితే చకచకా ఉల్లిపాయలు వస్తాయి మేడం, మీ నైల్స్ ఏం పాడవు మేడం అనగానే ఆడు ఎవరిస్తుంటాడు అలాగా అంట. తర్వాత వాడు మళ్ళీ మాట్లాడతాడు. మేడం మీరు మిగిలిన కూరగాయలు తరుగుతున్నప్పుడు మీరు ఎంత ప్రెషర్ మీరు అనుభవించాలి, ఏం అవసరం లేదు మేడం, మీరు అలా తెచ్చి ఇలా నొక్కి ఆడ అలా ఎవరిస్తూ ఉండగా ఆడ అనకుండానే ఈ తల్లి అనే మాట ఏంటి తెలుసా? రేట్ ఎంత అంటాడు. టెక్నిక్ గుర్తుపెట్టుకో. వాడు కొనొద్దని స్టార్ట్ చేశాడు, మాటలతో మాటలు కలిపేసరికి కొననన్న నిన్నే కొనిపించేలా చేశాడు. టెక్నిక్. ఈ తత్వాన్ని మొట్టమొదట వాడింది ఎవడో తెలుసా? సాతాను. వాడి పని ఏంటంటే ఎక్కడ పచ్చని కుటుంబం ఉంటే అక్కడ బగ్గుమని మంట వేయాలని ఆడి పనే అది. దేవుని చిత్తము కుటుంబాలతో ముడిపడి ఉంది కనుక వాడి యొక్క తత్వం ఏంటంటే కుటుంబాన్ని ఖచ్చితంగా ఏదోలా డిస్టర్బ్ చేస్తాడు. వాడు స్త్రీలోకి వస్తాడో, పురుషుల్లోకి వస్తాడో, అత్తమామల్లోకి వస్తాడో, ఎవరిలోకి వస్తాడో తెలియదు, కానీ కుటుంబాన్ని ఏదోలా వాడు బలహీనపరచడమే వాడి లక్ష్యం. వాడు వచ్చాడు, మాట్లాడుతూ ఉండగా అవ్వమ్మ లేని ముచ్చట్లు పెట్టింది. అవ్వమ్మ చెప్పాలి, ఎవరు నువ్వు, యజమాని లేడు ఇంట్లో అని చెప్పాలి. ఏదన్నా ఉంటే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు, ఆయన లేకుండా నువ్వు నాతో మాట్లాడు సబబు కాదనాలి. అలా అందా? మాటల్లో మాట కలిపింది. ఈరోజు కూడా ఈ టెక్నాలజీ కోడలు అందరూ అలాగే ఉన్నారు. ఏదన్నా ఉంటే మా ఆయన వచ్చాక చెప్పాలన్నారు, ఏదన్నా ఉంటే మా యజమాని వచ్చిన తర్వాత చెప్పాలి. అలా అంటున్నారండి. కూర్చోండి, సోఫాలో టీ తాగుతారా, కాఫీ తాగుతారా, హార్లిక్సా, బూస్టా, షుగర్ ఉందా, బీపీ ఉందా, నీ మొహం ఉందా అడిగి? నువ్వు ఇలాంటివన్నీ అడిగితే వాడు మీ ఇంటినే కుప్పకొల్చడానికి వచ్చాడు. వాడు ఏదైనా చేస్తాడు. వాడు పురుష లక్షణం ఎప్పుడు పురుష లక్షణమే, మగ పురుగు ఎప్పుడు మగ పురుగులాగా ఆలోచిస్తారు. జర జాగ్రత్త తల్లులారా, మాట్లాడే ముందు పురుషుడు లేనప్పుడు అవకాశం ఇవ్వద్దు. అలా ఇచ్చే మన తల్లి ఇల్లుని గుల్ల చేసేసింది. మాట్లాడడానికి వీల్లేదు. వాడు ఎంత క్లోజ్ సర్కిల్ అయినా, ఎలా అయినా మాట్లాడడానికి వీల్లేదు. అవ్వమ్మ మాట్లాడిన తర్వాత అవ్వతో నేరుగా చెబుతున్న మాట, నేరుగా మాట్లాడుతున్న మాట, డైరెక్ట్గా దేవుడు అన్నమాట. అవ్వా, చెయ్యొద్దన్న పని నువ్వు చేసావు గనక, కాని పని నువ్వు జరిగించావు గనక, నీకు అర్థమయ్యేలా బోధపడేలా ఒక మాట చెబుతున్నాను. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుద్ది అన్నమాట. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. వాంఛ అంటే సిగ్గా? వాంఛ అంటే లవ్వా? వాంఛ అంటే లస్టా? వాంఛ అంటే మనకు తెలియకుండా ఫ్యామిలీలో రాపిడికి గురి చేస్తున్న పదం చాలా భయంకరమైనది, గుర్తెట్టుకోండి. చాలామంది రాసినది మాట్లాడిందండి వాంఛ అంటే దాన్ని లస్ట్ అన్నట్టు చూపించారు. లస్ట్ కాదది. అది దేవుడు ఉపయోగించిన ఒక ఘోరమైన మాట ఏంటో తెలుసా? వాంఛ. నీ భర్త ఎడల వాంఛ. వాంఛ అంటే ఏంటండి? మనకు తెలిసిన పదాలు అనుకుంటా, నిజానికి మనకేం తెలియదు. మనకి తెలియకుండానే తెలుసన్న ఫీలింగ్లో బతుకుతాం మనం. అందుకే చూడండి, మన తెలుగు పదమే మనకు తెలియలేదు. వాంఛ అంటే
1989 నుంచే పుట్టారట బ్యాచ్. నేను అప్పుడే పుట్టాను. ఆ 1989 నుంచి పుట్టిన బ్యాచ్ ఏంటంటే వీళ్ళకి మాతృభాష కూడా తెలియగా రాదట. మాతృభాష రాదు, అలానే ఆంగ్లం పూర్తిగా రాదు. మనం అన్నీ సగం సగం అన్న బాగా మాట్లాడతాడండి. అన్నీ సగం సగం, పూర్తిగా రాదు మనకు. అందుకే ఒక ఆవిడ అందట, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగితే డబల్ కాట్ మంచం కొనడానికి వెళ్తున్నాం అన్నది. డబల్ కాట్ అంటేనే మంచం, మళ్ళీ డబల్ కాట్ మంచం అన్నావంటే నువ్వు బాగా సూపర్ హీరోయిన్ అని అర్థమవుతుంది. అలా అయిపోయాం మనం. 1989 నుంచి మనం మార్చుకున్న విధానం ఏంటో తెలుసా? మనం పూర్తిగా ఏది నేర్చుకో, తెలుసన్న బిల్డప్లో బతుకుతాం. అందుకే మన లాంగ్వేజ్లో ఉన్న పదమే వాంచ్. అంటే ఏంటి? వాంచ్ అంటే ఏంటో తెలియాలంటే ఇదే ఆది కాండంలో దేవుడు మరలా వాడిన పదం. ఆదాము అవ్వల తర్వాత దేవుడు కయ్యేనుతో మాట్లాడుతున్నాడట. ఎవరితో? కయ్యేనుతో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. 5వ వచనం నుండి 4వ అధ్యాయం 5వ వచనం నుండి. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీ ఎడల వాంఛ. మరలొచ్చిన చూడండి పదం. నా పదాలు మీకు అర్థమవుతున్నాయి లేదో? అవ్వతో దేవుడు మాట్లాడుతూ వాడిన పదం ఏంటో తెలుసు? ఇదిగో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుద్ది. వాంఛ అంటే ఏంటి అని మరలా మనం బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది, నీ భర్త ఎడల వాంఛ అన్న పదాన్ని అర్థం చేసుకోవడానికి కయ్యేను దగ్గర మరలా వాడుతున్నాడు. కయ్యేనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యేను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? కయ్యేను, నువ్వు ఏం చేయబోతున్నావు? కయ్యేను, నీ పరిస్థితిని ఎలా నిర్ణయించుకోవాలనుకున్నావు అని దేవుడు మాటలు కలుపుతుంటే కయ్యేను వికారమైన మాటలు మాట్లాడుతున్నాడు. తప్పు చేయకమునిపే దేవుడు కయ్యేను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, కయ్యేను నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచుంటుందట. ఏముంటుంది? పాపం. మీకు అర్థమవుతుందో లేదో? దానికి నీ ఎడల వాంఛ కలిగి. దీన్ని మూల భాషలో ఏమన్నారు తెలుసా? ఒక మృగము ఎలా అయితే రెడీగా వ్యక్తిని మింగేయడానికి గేటు ముందు కాసు కూర్చుంటాదో అలాంటి అర్థం వచ్చే పదమే వాంఛ. మీకు అర్థమవుతుందో? భయం వేసిందని నాకు అది చదివినప్పుడు. ఫ్యామిలీ లైఫ్లో మనకి పతనమైన తర్వాత వచ్చిన భీకరమైన రాపిడేంటో తెలుసా? నీ భర్త ఎడల వాంఛ అన్న పదానికి ఏమి రాస్తున్నాడు? వాకిట పొంచుందట. వాకిట ఎలా పొంచుంది? ఒక పెద్ద పులి పొంచున్నట్టు ఉందట. ఎలా ఉంది? ఒక సింహం, ఒక మృగం, అది అలా కాచు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మింగేద్దామన్నట్టుందట. కానీ వీడేమనుకుంటున్నాడట? అది వాంఛ కలుగుంటే దానిని ఏలాలని ఈడు చూస్తాడట. మీకు అర్థమవుతుందో లేదు? అంటే పాపానికి దేవుడు వాడుతున్న పదం, అక్కడ వాడుతున్న పదం 7వ వచనంలో చూడండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును. అది నిన్ను ఏలాలని చూస్తే నువ్వు దానిని ఏలాలి. అంటే అది నిన్ను ఎలా మింగేయాలని చూస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని నువ్వు చూస్తావు. ఇలాంటి పదం ఎక్కడ వాడాడట? భార్య భర్తల మధ్య వాడాడట. భార్య భర్తల మధ్య బాగా వినాలి. పాపము చేసిన తర్వాత జరిగిన భయంకరమైన పోరేంటో తెలుసా? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునన్న పదానికి చెబుతున్న పదం, తనని ఎలా కంట్రోల్ చెయ్యాలా అని ఈమెనుకుంటుందట, ఈడనుకుంటాడట. ఆమెని ఎలా ఏలాలా అని ఈయన. ఇదేనండి యూనివర్స్లో జరుగుతుంది ఈరోజు వరకు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పతనమైన తర్వాత జరిగే భీకరమైన పోరు ఏంటంటే ఒకే ఒక్కటి, తనని ఎలా కంట్రోల్లో ఉంచాలని, ఎలా పెత్తనం చేయాలని, ఎలా నా మాట వినేలా చేయాలని, వాడు నా మాట ఎలా పైన ఉండాలని, నా మాట ఎందుకు వినదని, నా మాట ఎందుకు దాటుతుందని. ఈరోజు ఫ్యామిలీలో జరుగుతున్న పోరేంటి చెప్పండి? ఇదే. చదువుకున్న వాళ్ళ దగ్గర అదే, చదువు లేని వారి దగ్గర అదే. రీసెంట్గా వచ్చిన ఆ డైల్ హెడ్ న్యూస్లో జరుగుతున్న ఒక కథాంశం ఏంటో తెలిసింది, ఎంతవరకు నిజమో తెలియదు. రాసింది ఒక హీరోయిన్ తన భర్తను వదిలేసింది, ఎవరన్నా అడగకండి. ఆమె వదిలేసిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత మాజీ అత్తగారు ఎవరైతే ఉందో ఆమె అడిగిందట, ఎందుకు వదిలేసో చిన్న విషయానికి సొసైటీ నవ్వుకునే పని ఎందుకు చేసావని అడిగితే ఆమె చెప్పిందట, మీ అబ్బాయి నన్ను ప్రతిసారి కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. ఏ డ్రెస్ వేసుకున్నా ఆయనకే చెప్పాలట, బయటికి వెళ్ళినా ఆయనకే చెప్పాలట, నవ్వినా ఆయనకే చెప్పాలట, ఏం చేసినా ఆయనకే చెప్పాలట, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఆయనకే చెప్పాలట. నన్ను అజిమాయిషి చేయడం నాకు నచ్చలేదు, అందుకే మేము విడిపోయాం అత్తయ్య గారు అని చెప్పింది. ఏంటి ఇంత చిన్న కారణానికి వదిలి విడిపోయారంటే ఇది వినడానికి మనకి చిన్న కారణమేమో కానీ భార్య భర్తలకి చెప్పండి అది చాలా పెద్ద కారణం. దాని పేరు ఈగో అన్నాడు. దాని పేరు ఒక తెలియని ఒక మోసపూరితమైన పదాలు మన గుండెల్లోనికి చొప్పించేసుకుని నేను ఎందుకు వినాలన్న పదం. ఆ రోజు ఆ ఫ్యామిలీకి జరిగింది. అక్కడ నుండి ఇక్కడ వరకు కుటుంబాలంతటిలో జరుగుతుంది ఏంటో తెలుసా? ఎవరిని ఎలా ఒకరిని ఒకరు ఎలా పెత్తనం చెయ్యాలన్న గొడవలే జరుగుతుంది. అందుకు ఒక ఆయన భార్య మాట అన్నాడట, ఇదిగో నిన్ను నేను ప్రేమించాలంటే మాటిను అన్నాడట. ఆవిడందట, నేను మీ మాట వినాలంటే నన్ను ప్రేమించండి అంత. జరిగే పని అది. ఆడు ప్రేమించడు, నువ్వు వినవు ఆడు ప్రేమించడు. చూడండి ఏం జరుగుతుందో ఫ్యామిలీలో. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా జరుగుతున్నాయి ఇవి. పతనమైన తర్వాత జరుగుతున్న భయంకరమైన పోరు ఈ చక్రములో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది ఒకే ఒక్కటి. భర్తలు భార్యలు ఒక్కొక్కరి మీద వీళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే, మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలి. ఇప్పుడు వీళ్ళకి పాఠాలు నేర్పించడానికి ఆ రోజే ఆదాము అవ్వలతో దేవుడు అన్నాడట, మీ భర్త ఎడల నీకు వాంఛ కలిగితే అతన్ని కంట్రోల్ చేయాలని నువ్వు అనుకుంటే అతడు నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తాడట. ఆ రోజు వరకు ఈ రోజు వరకు అదే కదండి జరుగుతుంది. అప్పుడప్పుడు భార్యలకి దగ్గరగా ఎవరైనా వెళ్ళి కుటుంబ సభ్యులు మనసులో మాట్లాడిగా అనుకోండి, వాళ్ళ మనసులో వచ్చి మాట్లాడి చెప్పిన అవకాశం దొరికితే హిమాలయాలకు పోదాం అనుకుంటున్నానండి అంటారు. ఎందుకంటే ఆ రొటీన్ లైఫ్లో వాళ్ళు పడుతున్నది, వాళ్ళు నేరారోపణ చేస్తున్నది, నన్నుగా నేను కోల్పోయి బతుకుతున్నానండి అని. ఇలాంటి ప్రశ్నలకు, ఇలాంటి ఉదంతాలకు, ఇలాంటి రాపిడికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం రాసుకుంటూ వచ్చాడట. ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషులు భార్యకు శిరస్సై ఉన్నారు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చదవండి బ్రదర్. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. తమ పురుషులకు లోబడి ఉండవలను. మొదటి వచనం చూద్దాం. స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి ప్రభువునకు. మీకు ఎంతమందికి ఈ మాట రుచింస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక తల్లి అందట, అంటే ఇలాగే లోబడితే లోకమైపోతాం కదండి అందట. మీ మనసులో ఉన్నాయి లేదా ఈ మాటలు? ప్రాక్టికల్ విషయాలు ఇవి. ప్రతీది ఇలాగ లోబడుతుంటే వాడు నెత్తినెక్కి ఏ రంగం చేస్తాడండి.
కానీ బైబిల్ అంతే, నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా, నువ్వెన్ని మాట్లాడినా, వాడు ఎలాంటోడైనా బైబిల్ చెప్పిన కమాండ్ ఒకే ఒకటి, లోపడు. చాలామంది మా యూట్యూబ్ నెంబర్కి ఫోన్ చేస్తుంటారు, అయ్యా మా ఆయన మంచోడు కాదు, అలా కాదు, ఎలా కాదు, నన్ను పట్టించుకోవట్లేదు, చనిపోదాం అనుకుంటున్నాను, నన్ను తిడుతున్నాడు, తాగుతున్నాడు, అదండి ఇదండి, ఏం చేయమంటారు, మీరు నాకు సరైన ఆన్సర్ చెప్పకపోతే సూసైడ్ చేసేసుకుంటాను అంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఒకే ఒక్క మాట, వాడు ఎలాంటోడైనా లోపడంతే. అదేంటండి వాడు మంచోడు కదంటే, మంచోడు కాకపోతే లోబడకనేమన్నా రాశాడు ఇక్కడ? నువ్వు క్రైస్తవ తల్లివైతాడు ఎలాంటోడైన లోబడంతే. మా ఆయన మంచోడు కాదని నీకు తెలిసినప్పుడు లోబడు, నీ మంచిని బట్టి వాడిని మార్చు. అది కాదండి ఇది సరి అయిన స్వభావం అనిపించు, ఒకవేళ ఇది మంచి చెడు అని నువ్వు లెక్కలేస్తే, మంచి చెడులను జరిగించే దేవుడు పైనున్నాడని ఆయనను నమ్మి నువ్వు బతుకుతున్నప్పుడు న్యాయాధిపతి వైపు చూసి లోబడి బతుకంతే. వన్స్ ఒక్కసారి మ్యారేజ్ జరిగిందో బైబిల్ ప్రకారం మరలా రెండవ ఆలోచనకు బైబిల్ అవకాశం ఇవ్వలేదు. అది మంచైనా చెడైనా బైబిల్ చెబుతున్నది, పురుషులకు భార్యలు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలి? లోబడాలంతే. ఎందుకు ప్రభా? చెబుతున్నాను లోబడండి అన్నాడు. ఎందుకు లోబడాలి? పతనమైపోయిన మీకు మీ జీవితాలు ఎలా కట్టుకోవాలో మీకు తెలియలేదు కనుక, పతనమైన దగ్గర నుంచి, ఆదామవ్వల దగ్గర నుంచి మీలో ఒక పాపపు గుణం ఏంటో తెలుసా? దాని గుర్తేంటో తెలుసా? మీరు ఒకరినొకరు ఏలాలనుకుంటారు. మీరు ఒకరిని ఒకరు ఏలాలి, అజిమాయిషీ చేయాలి. నన్ను నా కంట్రోల్లోనే కాదు, ఇతరులను కూడా నా కంట్రోల్లో ఉంచుకోవాలన్న ఆ లక్షణం పోవాలి అంటే తొలిమెట్టు లోబడాలి. ఏదైతే వాంఛని చెప్పాడో ఆ వాంఛకు పర్యాయ పదంగా మరొక ఆన్సర్ ఏమన్నా ఉందా అంటే బైబిల్ చెప్తుంది, నువ్వు వాంఛ కాదు కలిగి ఉండాల్సింది, లోబడు. వాంఛ అన్న పదం మనం చూసాం. వాంఛ అంటే ఎలా కంట్రోల్, ఆయనను కంట్రోల్ చేయడం కాదు, నువ్వే ఆయన కంట్రోల్లోకి వెళ్ళాలట. బైబిల్ ఎంత ధీటుగా, ఎంత ఖచ్చితంగా మాట్లాడిందో చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. లోబడకపోతే, లోబడమని దేవుడు చెప్పాడు, లోబడకపోతేనే పెద్ద పాపం. పాపం అంటే ఏదేదో ఊహించుకోకండి, లోబడకపోవడం కూడా పాపమే. పాపం అంటే ఏవేవో ఊహించుకోకండి, భర్తను గౌరవించకపోవడం కూడా పాపమే. బైబిల్ ఒక తల్లి ఉంది, ఆమె పేరు శారమ్మ. చాలా చక్కగా ఉంటుందంట ఆమె. అందానికి పేరు ఆమె, గుణవతికి కూడా ఆ పేరే. సత్క్రియ అన్న దానికి స్త్రీలకు ముంగుర్తు ఆమె, అన్నిటికీ చక్కటి తల్లి ఆమె. ఆమె తన యజమాని ఎప్పుడు అందట యజమాని అని పిలిచిందట. ఏమని పిలిచింది? యజమాని అని పిలిచిందట. యజమాని మనకు అర్థమయ్యేలా మన సెన్స్లో మనకు అలవాటు అయ్యే పదం చెప్పండి. సార్ అందట, సర్జీ అందట. ఎప్పుడు యజమాని అని పిలిచేదట. ఏ పొరపాటున ఆమెకుండే గుణం ఏంటంటే పేరు పెట్టి ఎప్పుడు పిలవదట. ఇప్పుడు బాధ ఏంటి చెప్పనా? పేర్లు ఎట్టి పిలుచుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఇలాంటి అర్బన్ సిటీస్లో భర్తలను పేర్లు ఎట్టి పిలుచుకోవడం ఫ్యాషన్ ఇక్కడ. నిజమే. ఇప్పుడు మా ఆవిడ ఉందనుకోండి, నా భార్య ఎవరే జేమ్స్ అందనుకోండి, ఏమైపోవాలండి నేను? ఈ బిల్డింగ్ ఎక్కి దూకడమే. ఇంకా ఒరే జేమ్స్ ఏంటి అలా పిలవడం ఏంటంటే వాళ్ళు అన్నారట, హే ఫ్రెండ్లీ మూమెంట్ రా అన్నారు. అరే పేర్లు పెట్టి పిలుచుకోవడం ఏంటంటే రే ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. ఫ్రెండ్లీ ఫ్యామిలీని పబ్లిక్లో పేర్లు పెట్టి పిలుచుకుంటారా? చదువుకున్న వాళ్ళు భర్తల పేర్లు పెట్టి పిలుచుకుంటే చదువు లేని వాళ్ళు అన్నారట పేర్లు ఏమి లేవట. ఈవిడ అందట ఆడింట్లో లేడు అందట. ఎవడు? చదువుకున్న వాళ్ళేమో పేర్లు పెట్టారు, చదువు లేని వాళ్ళు ఆడంట. ఎవడు?
నేను అడుగుతున్నాను, మీరు ఇలాంటి స్వభావం కలిగి ఉంటే ఆ నేచర్ ఎక్కడదో తెలుసా? అవ్వమ్మ గుణాన్ని పుణుకు పుచ్చుకుని ఇంకా బతికే ఉన్నాం. లోబడిన తత్వం, పేర్లు పెట్టి పిలిచే తత్వం, గౌరవించని తత్వం, ఈ మాటకు ఎదురు చెప్పే తత్వం, ఇది వాంఛ. వాంఛ అన్న పదానికి ఇబ్రూ మూల శబ్దం ఏంటో తెలుసా? కంట్రోల్ చేయాలనుకోవడం అంట. లోబడకపోతే ఆ పదమే తప్పు. లోబడు. సత్క్రియకి కేర్ ఆఫ్ అడ్రస్ల శారమ్మ ఎందుకుందంటే ఒకే ఒక్క గుణం, లోబడింది. సువార్తలో ఏముంది అంటే సిలువే కాదు. ఆయన సిలువ ఎందుకు ఎక్కాడంటే నా కుటుంబం కొరకే సిలువ ఎక్కాడు ఆయన. సువార్తలో ఏముందంటే కుటుంబాల్ని కట్టే విధానం ఉంది. సువార్తలో ఏం జరిగింది? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పాడు, ఆయన వచ్చేదే మిమ్మల్ని కట్టడానికి. ఆ పతనమైపోయిన ఆ స్వభావాన్ని తీసి మరలా మన కుటుంబాన్ని, భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, క్రైస్తవ కుటుంబాలు తప్పు చేయకపోతే ఎలా వెలసెల్లాలో పతనం అవ్వక ముందున్న ఆ వాతావరణం చూపించడానికే ప్రభు ఇలాలోనికి శరీర రీతికి వచ్చాడు. ఇది సువార్త. ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కాదు. ఇది కుటుంబానికి సంబంధించిన మోటివేషనల్ తరగతులు కాదు. ఇది ఏదో తరగతులు పెట్టుకుని, ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని కాలయాపన చేస్తున్నది కాదు. క్రైస్తవ్యంలో, క్రిస్టియానిటీలో ఏముందంటే కుటుంబాలను కట్టే సువార్త ఉంది. భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, ఎక్కడ ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సువార్తలో స్పష్టముగా రాయబడింది. అందుకే పౌలు అంటాడు, ఏం చెబుతున్నావయ్యా ఈ అధ్యాయం అంతా అంటే, నేను సువార్త చెబుతున్నాను అంటాడు ఆయన. నువ్వు ఫ్యామిలీ కోసం చెప్తున్నావు అంటే ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీలోనే సువార్త ఉంది, సువార్తలోనే ఫ్యామిలీ ఉంది. అసలు ఆదామవ్వలు తప్పు చేయకపోతే అసలు ఈ విశ్వమంతా దేవుని చిత్తంలోనే ఆ కుటుంబం ఉంది. అసలు దేవుని చిత్తం కుటుంబంతోనే ముడిపడింది. అందుకే మీరు బైబిల్ తిరిగేయండి, చరిత్ర కాదు, సైన్స్ కాదు, అసలు దేనిని గూర్చి ఎక్కువ చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పింది? కుటుంబాల కోసం ఎక్కువ చెప్పింది. కుటుంబాలు ఎలా కట్టుకోవాలో చెప్పింది. ఆ కుటుంబాల్లో మొట్టమొదటి మెట్టు చెబుతున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. సొంత పురుషులకు లోబడండి. ఈ పదాన్నే కాస్త విస్తరించి కొలసి పత్రికలు అన్నాడు. ఏమన్నాడు చూడండి, 3వ అధ్యాయం 18వ వచనంలో, 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఏంటట? ప్రభువును బట్టి యుక్తము. యుక్తము అంటే ఒక తెలివైన తల్లి అనడానికి గుర్తు ఏంటో తెలుసా? లోబడ్డం. ఏ తెలివైన ఇల్లాలనే పేరు పిలువబడాలన్న వాక్యం చెప్తుంది, తెలివైన ఇంటి ఇల్లాలు ఎప్పుడు లోబడి బతుకుతాదట. తెలివైంది కానిదే తీసుకున్నావుగా 5 లక్షలు అన్నదట. తెలివైంది అనుకునే అందట, ఇచ్చారుగా 5 ఎకరాలు అందట. తెలివైంది అయితే అందట, ఏమండి మీరేమన్నా ఒక మాట అంటాను, గొడవలు వద్దండి అంటాదట. ఈ సున్నితమైన మనసు ఎవరిది? తప్పు చేయక మునుపు దేవుడు అవ్వమ్మలో చూడాలనుకున్నాడు. తప్పు చేసిన తర్వాత అవ్వమ్మలోకి వచ్చిన గుణం ఏంటో తెలుసా? వద్దు అనలేదట, ఎందుకు నా మాట వినవనే వాంఛ వచ్చిందట. తప్పు చేయకమునుపు ఒక చక్కటి తల్లి ఎలా ఉండాలంటే అవ్వమ్మను చూడొచ్చు. ఎలా ఉండేది? లోబడతాది. ఎఫెసీ పత్రిక గంభీరమైన సత్యం ఏం చెప్తుందో తెలుసా? లోబడి బతకాలి. ఎలా లోబడాలి? నీ భర్తకు నువ్వు లోబడి బతకడంలో యుక్తకరమైన తెలివైనది లోబడి బతకాలి. తెలివి లేనిదే చెప్పండి, ఫోన్ చేసి చెప్తారట. ఎవరికి? ఏంటంటే అందరినీ స్త్రీలను వేస్తున్నారంటే మొదటి వచ్చిన స్త్రీలకు ఉంది, మరి ఏం చేస్తాం? ఈ మధ్య మహిళా సంఘాలు వచ్చేస్తున్నారు. ఏమన్నా అంటే, నేను పోలీసు వెళ్ళండి, క్రైమ్ బ్రాంచ్ రాజమండ్రి. చాలామందిని మీరు గమనించండి, విషయాన్ని దాచుకోవడం కన్నా పంచుతారు. ఈ మధ్యకాలంలో ఒక ఫ్యామిలీ క్లాసులో అన్న మాట ఏంటంటే, ప్రతీది తల్లిదండ్రులకి చేరేస్తారంట. అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఇప్పటివరకు అంటే నువ్వు కూతురుగా ఉన్నంత వరకు, ఇప్పుడు నువ్వు కూతురు కాదు,
నువ్వు కోడలవి. కూతురు స్టేజ్ అయింది, కోడలు స్టేజ్కి వచ్చావు, రేపు అత్త కూడా అవుతావు. ఇప్పుడు ఇంకా నేను కొత్త కూతురునని ఫీల్ అయితే కాపురం ఏమవుతుంది చెప్పు? పాడవుద్ది. కూతురులా ఉన్నప్పుడు ఎంత గారాభంగా ఉన్నా పర్లేదు, కోడలుగా ఉన్నప్పుడు కోడల్లాగే ఉంది. కానీ చేసే బాధ ఏంటి చెప్పనా? విషయాన్ని దాచుకోకన్నా, యుక్తిగా ప్రవర్తించడం కన్నా ఫోన్ చేసి చెబుతారట. ఎవరికి? ఒకప్పుడు ఉత్తరాలు ఉండేవండి, ఎప్పుడో వారానికి వెళ్ళి ఈ లోపల వారం నుంచి రిప్లై వచ్చేసరికి గొడవలు సర్దుమనిగా. ఇప్పుడు ఉత్తరాలు లేవు, ఇప్పుడు డైరెక్ట్ వీడియో కాల్లే. ఏంటమ్మా అలా డల్గొన్నావు అని అడిగిందంట. మీ అల్లుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు అన్నాడు. కరేపాకు తెమ్మంటే తేలేదమ్మా అన్నాడు. కరేపాకు కోసం వీడియో కాలా? ఇంకో విషయం చెప్పనా? ఏంటమ్మా అంత డల్లగున్నా? ఏంటి ఏమవుతుందంటే, మమ్మీ నేను పోపు చెప్తున్నాడు, నేను పప్పు లేగలేదు అన్నదట. అల్లుడు ఏం చేస్తున్నాడు అని అడిగిందంట. పప్పులకి అల్లుడికి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసా? ప్రతీది చెప్పడం. చాలామంది అత్తలు ఒకప్పుడు అమ్మ ఓర్చుకమ్మా, ఇప్పుడు అలాంటి అత్తలు కాదు. అలాగన్నాడా? 5 గంటల బస్సు ఎక్కొచ్చాయి, చూసుకుందాం అన్నారు. మీరు తెలివైన తల్లులైతే గుర్తుపెట్టుకోండి, మీకు ఏం జరిగినా మనసులో దాచుకోండి. నువ్వు క్రైస్తవ తల్లివైతే దాచుకో. నాన్నకు ఫోన్ చేశానా, అమ్మకు ఫోన్ చేశానా, ఎవరికి ఫోన్ చేశాను, ఏ పెద్ద మనిషికి ఫోన్ ఈ 4 గోళ్ల మధ్య గొడవ ఈదికి ఎలా ఎక్కించాలి? తెలివైనది ఎప్పుడు అలా చేయదట, గుర్తుపెట్టుకో. తెలివితేటలు లేనిదే 4 గోళ్ల మధ్య గుట్టుకున్న గౌరవాన్ని రోడ్డెక్కిస్తే ఏమవుద్ది? నీ కిరీటాన్ని నువ్వే తీసుకెళ్ళి బజార్లో పడేస్తే, నీ భర్త పౌరును బజార్లో తొక్కితే నీ కిరీటం నువ్వే తొక్కిస్తున్నట్టు గుర్తుపెట్టుకో. అందుకే బైబిల్ చెప్పుంది, యుక్తమైన తల్లి భర్తకు లోబడి ఉంటుంది. అడుగుతున్నారు, మరి ఆడు మంచోడు కదండి. మంచోడు కాకపోయినా అంతే. అతడు చెడ్డోడండి, చెడ్డోడు కాకపోయినా అంతే. నువ్వు మంచిదానుగా, నువ్వు చెడ్డదాను కాదుగా, నువ్వు లోబడి బతుకు. 2వ మాట ఎవరికి చెప్తున్నాడు చూడండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. బాధాకరమైన మాట ఏంటంటే ప్రేమించరు. ఏంటోనండి మరి, పెళ్ళైన కొత్తలో ప్రేమిస్తారు, తర్వాత ప్రేమించరు. ప్రేమించినట్టు కనబడతారు. ఓ రోజు గొడవలు వస్తే ఆ గొడవల్లో అన్నాడట, ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఆయన బొత్తుగా నన్ను ప్రేమించట్లేదండి అన్నదట. ప్రేమిస్తున్నాం కదా అన్నాడట. ఆ ముఖమే చెప్తుంది నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో. నీకు అర్థమైందిలే. ఆడు మాట్లాడి నేను ప్రేమించకుండానే ఉన్నావంటే, ప్రేమించాను కాబట్టేగా ఉన్నావంటే, నువ్వు ఏమాత్రం ప్రేమించావో ఆ ముఖ కవలికలే చెబుతున్నాయి. భర్తగా బాగా వినాలి. పతనం అయిపోయిన తర్వాత వాంఛ ఒకరిని ఒకరు ఏలుకోవడం కాదు, ఒకరిని ఒకరు అజమాయిషం చేయడం కాదు. భారీగా నువ్వు లోబడు, భర్తగా ప్రేమించు. ఎలా ప్రేమించాలి? నీ భార్య అడక్క మునిపే తన కొరకు నువ్వు అన్నీ తగ్గించుకొని ప్రేమించు. తను ఎలా ప్రేమించాలంటే దేవుడు చెప్తున్నాడు. ఎలా ప్రేమిస్తావు? నీకు ఎలా అర్థమైందో, బైబిల్ ఎలా చెప్పిందో ఆయన చెప్పినట్టు ప్రేమించు. కానీ బయటోడు ఎవడు అన్నాడు దగ్గరకు వచ్చి, బ్రదరు మరీ నువ్వు అంత ప్రేమించి మరీ అంత ఎక్కువ ఇచ్చి అంటారు, రేపు పొద్దున్న చెప్పండి నెతికెక్కేస్తారు అన్నాడు. వెంటనే వీడికి చూడండి, వాక్యం చెబితే వీడు బుర్రకెక్కలేదు. కానీ ఎవడో సహోదరుడు వచ్చి ఏమన్నాడట, మరీ అంత లోకు విచ్చేకన్నారట. మరీ అంత లోకు విచ్చేకనేసరికి వీడి ఆలోచన దేని మీదకి పోయింది తెలుసా? వాక్యం మీద కన్నా సహోదరుడు చెప్పిన మాట ఎక్కువైపోయిందట. అందుకే చూడండి, దేవుడు చెప్పిన ఆజ్ఞల కన్నా ఎవడో చెప్పాడు మరీ నీ భార్యకి అంత లోకు కనగానే వీడు అనుకున్నాడట, నేను ఎక్కువ లోకు ఇచ్చేస్తున్నా అంటే ఎక్కువే లోకు ఇచ్చేస్తున్నావు. ఎక్కడుండేవారిని అనగా నేను అన్నట్టు, అవును బ్రదరు ఈ మధ్య ఎక్కువ ఇచ్చేస్తున్నాను నేను. లేదు, బైబిల్ చెప్పింది భారీగా లోబడు, భర్తగా ప్రేమించు. ఎలా ప్రేమించాలి? ప్రభు చెప్తున్నాడు, ప్రభువునకు వలె ప్రేమించాలి. ఒక మాట చెప్తాను త్వరగా ముగించే ముందు. ఎందుకు ప్రేమించాలని ఎవరైనా ఒక మాట చెప్తున్నా, స్త్రీ జీవితం ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆనుకునే కదండి బతుకుతుంది. ఆమె వచ్చిన తర్వాత
స్నేహితుల్ని, ఊరు, వాడ, తల్లిదండ్రుల్ని అన్నీ వదిలేసుకుని అన్నీ ఒక్కరిలోనే చూసుకుంటుంది. ఆ ఒక్కడవే నువ్వు నేను, గుర్తెట్టుకో. మన యజమానులుగా ఇప్పటికే భర్తలుగుంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 25 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళ నుండి కాపురం చేస్తున్న తన మనసులో ఉన్న ఒకే ఒక్క ఇమేజ్ నువ్వే. నీ ఫ్రెండ్ ఎవరంటే ఆయనే. మీ నాన్న లేని సమయంలో నాన్నంతట వాడెవరంటే ఆయనే. నీ తల్లి లేని సమయంలో నీకు తల్లి లాంటి వారు ఎవరంటే ఆయనే. సర్వము ఎవరిలో చూసింది తెలుసా? ఆయనలో. సర్వము ఆయనలోనే చూసింది, సర్వము ఆయన అనుకుంది, సమస్తము ఆయనలోనే చూసింది. కనుక దేవుడు అన్నాడు, భార్యని ఎలా ప్రేమించాలంటే ఆదాములా పతనమైన తర్వాత ఏలాలనుకోకు. ఆ పతన స్వభావాన్ని తీసి పక్కన పెట్టే సువార్తలో ఉన్న సత్యము ప్రేమించు. ఎలా ప్రేమించాలి? నువ్వు పాపంలో ఉండగానే, కొట్టుమిట్టాడుతుండగానే, ముడతలో మచ్చలతో నువ్వు భయంకరమైన బురదలో కూరుకుపోయినప్పుడు ప్రభు వచ్చి నిన్ను ఎలా అయితే హత్తుకున్నాడో, నీ భార్య మంచిది కాదనే సాకులు ఎప్పుడు చెప్పకుండా తను ఎలా ఉన్నా హత్తుకో. తను ప్రేమించి, ఎందుకంటే సర్వము నీలో చూసి వస్తుంది. సర్వము. ఎవరో పెళ్ళిలో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణలో ఉన్న నీతి నిజంగా వింటున్నప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చేయండి. ఇంకెప్పుడు ఏమన్నా అనిపించదు భార్యని. ఇంకా మంచి ఉదాహరణ ఏంటో తెలుసా? సైకాలజిస్ట్ వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఒక కాన్ఫిడెన్స్ హాల్లో ఇలా అందరినీ పెట్టి ఆయన మాట్లాడుతూ, ఇందులో తెలివైన చక్కటి గృహిణి ఎవరైనా ఉంటే ఈ గేమ్ ఆడగలరా అనగానే ఒక ఆవిడ చాలా యాక్టివ్గా చేయెత్తేసింది. నేను ఆడతా, ఎలాంటి గేమ్ అయినా సరే. ఏమీ లేదు మేడం గారు, బోర్డు మీద 10 పేర్లు రాద్దాం, ఆ 10 పేర్లలో 2 చెరుపుకుంటూ వచ్చేద్దాం, చివరికి ఒకే పేరు ఉండాలి, గేమ్ ఆడతారా అన్నారు. ఓ సింతేనా, ఇలాంటి గేములు చిటికలు ఆడేస్తా అన్నదట. మేడం మీరు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు అనగానే, మరి ఏమనుకున్నావు అన్నారు. సరే స్టార్ట్ చేశారు. మేడం మొదట మీరు నచ్చిన పేర్లు 10 రాసేయండి, 2 పేర్లు చెరిపేయండి. ఆ 10 రాసిన తర్వాత 2 పేర్లు చేర్పేశారు. ఎవరే మేడం ఆ 2 పేర్లు అని అడిగారు. ఎవరు ఏంటండి? నా స్నేహితులు. స్నేహితుల పేర్లు చెరిపేస్తున్నప్పుడు మీకు ఏం బాధ అనిపించలేదు? బాధ ఎందుకండి? ఆ లైఫ్ అయిపోయింది, ఇంకో లైఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి నాకు అంత కమ్యూనికేషన్ లేదు కనుక ఆ పేర్లు నా జీవితంలో అవసరం ఏమీ లేదు. మరో 2 పేర్లు చెరిపేయండి మేడం. చెరిపేశారు. ఆ 2 పేర్లు చెరుపుతున్నప్పుడు కాస్తంత ఆందోళనకు గురవుతుంది. ఆ 2 పేర్లు ఎవడికి మేడం? వాళ్ళ అమ్మ నానే చెరుగుతుందట. మీ అమ్మది, మీ నాన్నగారిది కూడా. అవునండి. ఏ ఆడపిల్లకైనా ఒకరోజు పెళ్ళి అయిన తర్వాత, అత్తింటికి వెళ్ళిపోయిన తర్వాత రోజు వాళ్ళని చూస్తూ ఉండలేం కదండి. అందుకే ఈ పేర్లు నాకు దూరం అవుతున్నాయి. తర్వాత మరలా పేర్లు ఇంకా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా 4 అయిపోయినాయి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 6 ఉన్నాయి. ఈ 6లో మరలా 2 పేర్లు. ఆ 2 పేర్లో ఒక 2 పేర్లు చెరిపండి మేడం అంటే ఆ 2 చెరిపేస్తున్నారు. ఆ చెరిపేస్తున్నప్పుడు ఈ పేర్లు ఎవరి అని అడుగుతున్నప్పుడు ఆ 2 పేర్లలో ఒక పేరు మాట్లాడుతూ నా స్నేహితులు అయిపోయారు, నా తల్లిదండ్రులు అయిపోయారు. ఈ 2 పేర్లో మరొక పేరు ఉంది మేడం. సార్, నాకు ఇష్టమైన పేరు, నాకు బాగా కావాల్సిన పేరు, మా తల్లిదండ్రుల పేరు వెనకాలే నేను చెరిపేస్తున్న పేరు, నాకు ఆలన పాలన చూసే మా అత్తయ్య, మా మామగారి పేర్లు కూడా చెరిపేస్తున్నాను. వాళ్ళ పేర్లు ఎందుకు? వాళ్ళతోనేగా ఉంటాం అంటే వాళ్ళ జీవితాంతం ఉండరు కదండి. మేడం మీరు చాలా తెలివిగా ఆడుతున్నారు అన్నారు. మరి ఏమనుకున్నావు అన్నారు. తర్వాత మరలా ఆడుతున్నారు. ఇంకా 4 ఉన్నాయి మేడం. ఆ 2 పేర్లు చెరిపేసి ఇక 2 ఉంచండి. ఆ 2 చెరిపేశారు. ఒక పేరు చెరుపుతున్నప్పుడు చాలా ఏడుస్తుంది. ఎవరండి ఎంత ఏడుస్తున్నారు ఈ పేరు చెరుపుతున్నప్పుడు? లేక లేటుగా పుట్టిన నా కూతురు పేరు. కూతురు పేరు ఎందుకు చెరిపేస్తున్నారు మేడం? ఈరోజు నేను నా కుటుంబం నుంచి ఈరోజు అత్తింటికి ఎలా వచ్చానో ఒకరోజు నన్ను విడిచి కూడా నా కూతురు ఏదో ఒక అత్తింటికి వెళ్ళిపోదు కాబట్టి నేను కూడా లైఫ్ లాంగ్ ఉండే పేరు ఇది కాదని నాకు తెలుసు కనుకే చెరిపేస్తున్నానండి. మీ కూతురు అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా మేడం అంటే అవునండి.
రెండో పేరు చెరిపేస్తున్నారు. మరి ఆ పేరు చెరుపుతున్నప్పుడు ఎందుకు వేస్తున్నారంటే ఆ పేరు మా అబ్బాయిదండి. మరి వాడు ఉంటాడుగా అంటే ఏముంటాడండి పెళ్ళైన తర్వాత? చెప్పండి. ఆడు డొక్కడోలు పట్టుకుని పోతాడండి. వాడికి ఫ్యామిలీ ఉంటుంది కదండి. ఎంత కలిసి ఉందామన్నా వాడికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుందిగా, వాడికంటూ జీవిత భాగస్వామి ఉంటుందిగా, వాడికి కూడా ఉంటుంది. కొడుకు పేరు కూడా ఏడుసేపుంది. అవునండి, నా ఎంత ప్రేమించినా మా కొడుకు కూడా జీవితాంతం మాతో ఉండదు. మేడం మీరు చాలా ఎమోషన్ అవుతూ కూడా చాలా గట్టిగా గేమ్ ఆడుతున్నారంటే అప్పుడు కూడా అందట ఏమనుకున్నావు అని. సరే మేడం, ఇంకా లాస్ట్ మేడం, ఆ రెండిట్లో ఒకే ఒకటి చెరిపేసి ఒక పేరు ఉంచండి అంటే ఆ ఒక్క పేరు చెరిపేసి ఏడుస్తూ 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 అంత సీరియస్గా ఉన్న ఆ తల్లి ఒక్కసారి కుప్ప కూలిపోయినట్టు ఏడ్చేస్తుంది. అంత ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఆ పేరు ఎవరిదండి అని అడిగితే ఆ పేరు నాదేనండి. మీ పేరు మీరెందుకు చెరిపేసుకుంటున్నారు మేడం? నా లైఫ్ లాంగ్ నా లైఫ్లో ఉండే ఒకే ఒక్క పేరు ఏదైనా బతికుండాలంటే నా లైఫ్లో ఉండాల్సిన పేరు నా భర్తది సార్. ఈ పేరే నా జీవితాంతం, నా చితు వరకు నన్ను ఎంటాడే పేరు ఈ పేరే. ఈ పేరు తప్ప నా లైఫ్ లేక ఏ పేరు ఉండవు. అందుకే మా ఆయన ప్రేమించినందుకు నేను ఎవరిని ప్రేమించను. నీ సూత్రం అర్థమైతే ఒక మాట చెప్పనా? భార్యలని భర్తలు ఎందుకు ప్రేమించాలంటే లైఫ్ లాంగ్ మనం పేరెట్టుకుని ఏడ్చే ఒకే ఒక్క జీవితం ఏదైనా ఉందంటే చెప్పండి, భార్య. ఇంత ఎమోషనల్తో మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా కొట్టాలనిపిస్తుంది, ఎలా తిట్టాలనిపిస్తుంది, ఎలా చీకొట్టాలనిపిస్తుంది, తనను గూర్చి ఎలా చెడ్డగా మాట్లాడాలనిపిస్తుంది. సువార్త ఒప్పుకోలేదు, బైబిల్ ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. మరి ఏం చెప్పాడు? ప్రేమించు. ఎలా ప్రేమించాలి ప్రభా? నీకు మడతలున్నా, మచ్చలున్నా, మరకలున్నా నిన్ను ఎలా అయితే ఎత్తుకుని ప్రేమించానో నీ భార్యలో నచ్చని లోపాలున్నా నాలాగే నీ భార్యను ప్రేమించు. సువార్తలున్న సత్యమేంటి ప్రభు అని అడిగితే పతనమైపోయిన తర్వాత ఎవరిని ఎలా ఏలుకోవాలో కాదు, ఎలా లోబడాలో నేర్చుకోండి, ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. నన్ను చూసి నేర్చుకోండి. భార్య ఎలా ఉండాలో చెప్పాడు, భర్త ఎలా ఉండాలో చెప్పాడు. ప్రపంచంలో భర్త భార్యకి ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి ఏంటో చెప్పిన, నా భార్య దగ్గర కొన్నిసార్లు నేను తగ్గి మాట్లాడడం. ఇదేనండి పురుషులు ఎప్పుడైనా అంత బిల్డప్ మనం ఎక్కడిచ్చినా భార్య దగ్గర వద్దు. మన లైఫ్ పార్ట్నర్ దగ్గర మనం తగ్గాలి. నేను తగ్గను, నా మాట ఎందుకెనదు, నాకు సర్వెంట్ అంటే బైబిల్లో ఆమె సర్వెంట్ అని రాయబడలేదు, సమవుజ్జి అని రాయబడి. నువ్వు బతకడం చేతకాలేనప్పుడు నీకు సాటైన సహాయకురాలంటే నీకు ఎన్ను తట్టి నీకు సరి అయిన ఈడు జోడి ఎవరైనా ఉన్నారంటే నీ పార్ట్నర్. ఆమెను కూడా నీకు ప్రేమించడం రాకపోతే నువ్వు సువార్తకు విరుద్ధంగా బతుకుతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు సువార్తకు విరుద్ధంగా. అందుకే మొదటి యోహాన పత్రికలో వాడుతున్న పదం ఏంటో తెలుసా? నీ పొరుగువాని నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించిన దేవుడు నువ్వు ఎలా ప్రేమించగలవు? పొరుగోడంటే ఎదిరింటోడో, పొరుగోడంటే ఈదిలో ఓడో, పొరుగోడంటే వాడు వీడు కాదు. మొట్టమొదట నా పొరుగువారు నా లైఫ్ పార్ట్నర్, గుర్తుపెట్టుకోండి. నా జీవిత భాగస్వామి, అది భర్తకైనా భార్యకైనా. నేను వీరినే ప్రేమించకపోతే మనం బైబిల్ పట్టుకుని సంఘాలకు వచ్చి మనం ఏమి నేర్చుకుంటున్నాం చెప్పండి. క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో తెలుసా? వారిని చూస్తుంటే పౌలు అంటాడు, చివరికి వెళ్ళేసరికి వీళ్ళు ఎంత అన్యోన్య సహవాసంతో ఉండడానికి కారణం ఏంటబ్బా అని అడిగితే వాళ్ళు వినే సువార్తను బట్టి అలా ఉన్నారంట అని బయట చెప్పుకోవాలంట. సువార్త సత్యము నీకు నాకు నేర్పిస్తున్నది అదే. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎంతగా ప్రేమించాలి? నా భార్య కొరకు తనను తాను ఇచ్చేసుకున్న ప్రభువునంతగా ప్రేమించాలట. సంఘానికి ప్రభు భర్త అయితే భార్యకి ఇచ్చిన గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఏమిచ్చా ప్రభు అని అడిగితే ఆయన చెప్పే మాట, ప్రాణం ఇచ్చానంటాడట. పెళ్ళి అయిన వారు, పెళ్ళి కావాల్సిన వారు ఎవరైనా ఉంటే అడుగుతున్నారు, రేపు పొద్దున్న నీ భార్యకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే గుర్తుపెట్టుకో, తనను తాను ఇచ్చేసుకోవడం. తనను తాను ఇచ్చేసుకోవడం. ఎలా ఇచ్చేసుకోవాలి? ప్రభువునకు వల్లే. తిడతాం, కోపం వస్తుంది, మానవ ఆవేశంలో ఏదో ఒక మాట అంటాం, సిగ్గు లేకుండా అలా ఇలా తిరిగి వచ్చి తిన్నావు లేదని అడుగుతాం. ఎందుకు అడగాలి? మన క్రిస్టియన్స్ అంతే.
నేను మాట్లాడిన ఈ రోజు నుంచి నువ్వు నాకు ఫోన్ చేయకు, నీ నెంబర్ బ్లాక్ చేస్తుంటే కుదరదు. దేవుడు అంటాడు, ఏడ్రా ఎక్స్ట్రా చేస్తున్నావు అంటాడు దేవుడు. ఆయన అడుగుతాడు, ఆయన ఇచ్చిన కమాండ్స్ ఏంటో తెలుసా? ప్రేమించు. ఎందుకు ప్రేమించాలి ప్రభు అంటే, పతనమైపోయిన మీలో వచ్చిన జాడ్యమే అది. ఎందుకు ప్రేమించాలన్న ప్రశ్న, ఆ ప్రశ్న తీసి ప్రేమించు. ఆదాము దగ్గర అవ్వ వ్యవహరించింది అదే, అవ్వ దగ్గర ఆదాము వ్యవహరించింది అదే. ఆ వ్యవహరించిన పదమే వాంఛ. ఎప్పుడు ఎవరిని మింగేద్దామా అని ఎలా అయితే పాపము వాంఛ ముడేసుకుని ఎలా అయితే ఏలిక చేయాలని ఆ రోజు నుంచి ఎదురు చూస్తుందో, ఈ రోజుకి కూడా కుటుంబాల్లో ఆ ఇగోయే, ఆ వాంఛే రన్ అవుతూ ఎవరిని ఎలా కిందెట్టుకోవాలో, నా మాట ఎప్పుడు పైనెట్టాలో అని ఆలోచిస్తున్నారు. బైబిల్ చెప్పేసింది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాల్సినదే. నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా, ఎన్ని మాట్లాడినా దేవుడు అలా ఉందా నీ బాధ అండ ఆయన, నేను చెప్పేది చెయ్యి అంటాడు ఆయన. అలా చేస్తున్నారండి, ఇలా చేస్తున్నారండి, మాట ఏంట్లేదు, నువ్వెన్నైనా చెప్పు. దేవుడు చెప్పాడు, నీకన్నా ముందే భవిష్యత్తు ఎరిగిన దేవుడు అన్నాడు, ఈ మనుషులు ఎలాంటి వారో తెలిసిన దేవుడే అన్నాడు, నువ్వు ప్రేమించు. ప్రభువా దీనికి ఏరొక ఆన్సర్ ఏమీ లేదంటే దేవుడు అన్నాడు, ఏరొక ఆన్సర్ ఏమీ లేదు, ప్రేమించు. ఒక మాట చెప్పనా, ఈ అధ్యాయం నాకు అంత నచ్చదండి, నిజంగానే చెప్తున్నాను ఓపిక. ఎందుకు నచ్చదంటే, మనం అలా లేం కనుక నచ్చదు. లోబడ్డం నచ్చదు మనకి, మాట్లాడడం నచ్చదు మనకి, ప్రేమించడం నచ్చదు మనకి, వాళ్ళ కోసం తగ్గిపోవడం నచ్చదు. ఎందుకు ఈ అధ్యాయం నచ్చదంటే, సహజంగా ఏ పురుషుడికి ఈ అధ్యాయం నచ్చదు. మనం ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉండాలనుకుంటాం, కానీ ఈ అధ్యాయం ఏమంటుంది తెలుసా? ఆ మెట్టు నీ జీవిత భాగస్వామి కోసం దిగి రా. ఎందుకు దిగాలి ప్రభు అంటే, నీకు సువార్త అర్థమైతే దిగి రా, నీకు సత్యం అర్థమైతే దిగిరా. సువార్తలో ఏముందంటే సిలువే కాదు, సువార్తలో ఉన్నది సిలువ వేయబడిన క్రీస్తు మాదిరి ఉంది. భార్యని ఎలా ప్రేమించాలో నేర్చుకో. ఇక చివరగా పురుషులందరూ ఎక్కువ ఫీల్ అవుతారట, ఏమని తెలుసా? ప్రతి ఒక్కడు మైండ్లో ఉంటుందంటండి, కంగారు పడి చేసేసుకుని ఇంకెందుకు మంచి సంబంధాలు వద్దును అనుకుంటామంట మనం. నిజంగానే తెలుసా, ప్రతి ఒక్కడు అనుకుంటాడట, అసలు నన్ను ఎవరో ఏ మిస్ యూనివర్సిటీ చేసుకుంటుంది అనుకున్నాను, పోయి వంకర మొహం వచ్చేసింది నాకు అనుకుంటాం. ఆవిడ కూడా అనుకుంటుందట, ఏమని, ఏ హ్యాండ్సమ్న చేసుకుందాం అనుకున్నాను, ఈ వంకరోడు వచ్చేసేటట్టు అని ఆవిడ అనుకుంటుంది. ఎవరేం తగ్గరు, వాళ్ళు ఫీల్ అవుతారట. కానీ ప్రతి పురుషుడు ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటి చెప్పిన, నేను ఏదో మిస్ అయిపోయాను. ఒక మాట చెప్తానండి, మనకి ఇలా కరెక్ట్ అనే దేవుడిచ్చాడు, అది గుర్తెట్టుకో. మనం ఎన్ని ప్లానింగ్లు వేసినా తిరిగి బండి ఎక్కడే ఆగిందంటే నీకు వీళ్ళే కరెక్ట్ అనుకున్నాడు ఆయన. మనం ఎన్ని ప్లానింగ్లు వేసినా, ఎన్ని చేసినా మనకి సరి అయిన సమబుద్ధి ఆమె. కానీ మనం అనుకుంటాం అనవసరంగా ఒప్పేసుకున్నాను అనుకుంటారు. అందుకే పురుషులందరూ పెళ్ళికి ముందు అనుకుంటారట, పులి అనుకుంటారు, పులి, సింహం, ఇంకొకడు ఉంటాడు వికారం డైనోసార్ అనుకుంటాడు, నేను పులిని అనుకుంటాడు. ఒక సైకాలజిస్ట్ మంచి మాట అన్నాడు, పెళ్ళికి ముందు ప్రతి ఒక్కడు పులి అనుకుంటారట, పెళ్ళైన తర్వాత పులి కాస్త ఉల్లిపాయ అవుతుందట. ఏమవుతుంది? ఉల్లిపాయ ఏంటి సార్ అంటే, ఎస్ ఉల్లిపాయే. ఉల్లిపాయని ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయండి, ఉల్లిపాయని ఒక్కొక్క పొర ఇప్పుకుంటూ వెళ్ళిపోతే ఇప్పే కొలిది ఏముంటుంది? ఉల్లిపాయని ఒక్కొక్క పొర ఇప్పుతూ వెళితే ఇప్పే కొలిది ఏముంటుంది? ఏముండదు, ఖాళీ ఉంటుంది. పెళ్ళికి ముందు మనం అనుకుంటామంట ఏదో పులి అనుకుంటామట, పెళ్ళైన తర్వాత ఒక్కొక్క పొర ఊడిపోయి ఏదో అనుకున్నాను నాలో ఏమీ లేదు అని. మ్యారేజ్లో మనం ఏదైతే ఎక్కువ ఫీల్ అవుతున్నామో బైబిల్ చెప్పింది, నువ్వు అంత ఫీల్ అవ్వకు, నువ్వు పతనమైపోయిన మనుష్యుడివే. నీ తండ్రి ఆదాము పతనమైపోయిన మనుషుడే. ఆ ఉనికి నువ్వు పుణుకుపుచ్చుకుని బతికావు కనుకే ఆ స్వభావంలో ఉన్న ఆ వాంఛను తీసిపడేసి తగ్గి నీ భార్యను ప్రేమించు. నీ భార్యను ప్రేమించడం నేర్చుకో. ఆదికాండము 2వ అధ్యాయానికి ముందు ఎలా ఉంటారో భార్య భర్తలను ఒకవేళ నువ్వు క్వశ్చన్ రేజ్ చేస్తే, ఆ 3వ అధ్యాయంలో వారి పండు తెంచకపోతే ఆ తర్వాత అధ్యాయం వాతావరణం ఎలా ఉంటుందని అడిగితే ఎబిసి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందట వాతావరణం.
మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు ఎలా ఉంటారు? ఇదిగో అచ్చు ఇలాగే ఉంటారు. వారు ఇలా లేరు కనుకే, ఆ మోరల్ మనకు చూపించలేకపోయారు కనుకే ఆ మోరల్ని సువార్తలో పెట్టి ఏబిసి పత్రిక రాశాడట. భార్య ఎలా ఉండాలో చెప్పాడు, భర్త ఎలా ఉండాలో చెప్పాడు. చివరిగా 6వ అధ్యాయం మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. చదవండి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి ఈ అధ్యాయం మీకు ఎలా అర్థమవుతుందో తెలియదు కానండి, ఒక విషయాన్ని గమనించాలండి. లోబడడం అంటే ఏంటో తెలియాలంటే అధ్యాయం తెలియాలి. ప్రేమించడం అంటే ఏంటో తెలియాలంటే అధ్యాయం తెలియాలి. విధేయత అంటే ఏంటో తెలియాలంటే ఈ అధ్యాయాలే తెలియాలి. ఒకరికి ఒకరు తల్లిదండ్రులుగా కోపము రేపక వారికి బోధించాలంటే ఇదే తెలియాలి. ఈ 2 అధ్యాయాలు ఎఫెసీ పత్రిక ఏం చెప్తుందంటే సువార్త చెప్తుంది. సువార్తలో ఏముందంటే ఫ్యామిలీస్ ఉన్నాయి, భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, పిల్లలున్నారు. పిల్లలు ఎలా ఉండాలట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మం అంటే న్యాయం. మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి. ఎందుకు లోబడి ఉండాలంటే చెప్తున్నాడు చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీకు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 10 ఆజ్ఞలలో రివార్డున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? తల్లిదండ్రుల్ని గౌరవించడం. మీరు ఏదైనా వినండి, నరహత్య చేయొద్దు, రివార్డ్ లేదు, బాగుపడతాం. అబద్ధం ఆడొద్దు, రివార్డ్ లేదు. దొంగతనం చేయొద్దు, రివార్డ్ లేదు. రివార్డ్స్ ఉన్న వాగ్దానపు ఆజ్ఞ ఏదంటే పేరెంట్స్ని హానర్ చేయాలంట. 10 ఆజ్ఞలలో వాగ్దానపు ఆజ్ఞ ఏంటో తెలుసా? తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఎంత గౌరవించాలంటే దేవుడు చెప్పినది తూచా తప్పకుండా గౌరవించాలి. ఒక మాట చెప్పిన ముగించే ముందు, నీ చదువులు వర్ధిల్లాలంటే సూత్రం ఒకే ఒక్కటే. 31st 10వ వంతుకి 2వ వంతు కలిపివ్వడం కాదు, నీ తల్లిదండ్రులు లోబడి బతుకు. మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే ఒకే ఒక్కటే, నీ పేరెంట్స్ని గౌరవించడం నేర్చుకో. నీ ఆయుష్, నీ హెల్త్ స్కేల్ బాగుండాలంటే, నీ ఆరోగ్యం దృఢముగా ఉండాలంటే ఫిట్నెస్కి మెలకువలు నేర్చుకోవడం కాదు, నీ పేరెంట్స్ని ఆనర్ చేయడం నేర్చుకో. నీ భవిష్యత్తు బాగుండాలన్నా, నీ చదువులు బాగుండాలన్నా, ఉద్యోగాలు చివరికి ఆరోగ్యం, హెల్త్ స్కేల్ బాగుండాలన్న సూత్రం ఒకే ఒక్కటి, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. నీ తల్లిదండ్రులకు విధేయత. ఎంత విధేయత అంటే వారిని మాట కూడా ఎదిరించు. ఎలా ప్రభువా నాకు తెలియట్లేదంటే ప్రభువును చూడు. 30 ఏళ్ళు కుర్రోడు అండి యేసుక్రీస్తు వాడు. 30 ఏళ్ళు కుర్రోడు అంటే ఎలా ఉంటాడు? అన్నీ తెలిసిన పరిపక్వత కలిగిన మగసిరి గల మగాడు. 30 ఏళ్ళ వయసు వచ్చిన రాయబడిన మాట, తల్లిదండ్రులకి లోబడి బతికాడట. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలుసా? నీలాగా నాలాగా అన్నీ అడిగితే కొనే తల్లిదండ్రులు ఉన్నంత లగ్జరీ పేరెంట్స్ కాదు వాళ్ళు. కనీసం వాళ్ళకి బలి నైవేద్యానికి కూడా పావురాలని దాటి కొనుక్కునే స్తోమత లేదట వాళ్ళకి ఏమీ లేదు. పేదరికంలో, కటిక పేదరికంలో తినడానికి సరైన తిండి లేక, ఉండడానికి సరైన నీడ లేక అందరూ కలిపి అన్నదమ్ములు, చెల్లెళ్ళు, ఆ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కలిసి లోబడనల్లాల్సిన అవసరం లేని తల్లిదండ్రులకి తానే లోబడి బతికాడు. నిజానికి ఆ తల్లిదండ్రుల కన్నా గొప్పోడు యేసుక్రీస్తు వారేనండి. ఏ విధముగా చూసినా ఆయన కన్నా వీరు తక్కువ వారు, అయినా వారికి లోబడి బతికాడట. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు.
30 ఏళ్ళు ఆ పూరు గుడిసెలు అక్కడే ఉన్నావు ప్రభు అంటే అక్కడే ఉన్నాడు. అర్థం చేసుకోలేని ఆ తల్లిదండ్రులకే లోబడ్డా ప్రభు అంటే ఆ తల్లిదండ్రులకే లోబడ్డాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని యవనస్తులుగా మన భవిష్యత్తులు బాగుండాలంటే మీరు ఏవేవో చేస్తే కాదు, మొట్టమొదటి క్రైస్తవ బిడ్డలుగా నా తల్లిదండ్రులకి నేను గౌరవించడం నేర్చుకోవాలి. నా తల్లిదండ్రుల మధ్య గౌరవంగా నడవాలి. ఇది ఎక్కడ పెట్టా ప్రభు అంటే 10 ఆజ్ఞలలోనే పెట్టాడట. ఒక రైటర్ మంచి మాట అన్నాడు, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వాగ్దాన భూభాగానికి అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్యజనులందరూ వారిని చూస్తూ ఉండగా, ఎవరబ్బా ఈ వృద్ధుల్ని ఇలా కూడా పెట్టుకుని అంత గౌరవంగా తీసుకెళ్తున్నారని పబ్లిక్ మాట్లాడుకున్నప్పుడు పబ్లిక్ వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? వారు ఇశ్రాయేలీలు రా అని చెప్పుకోవాలంట. ఇశ్రాయేలీలు వృద్ధుల్ని నిర్లక్ష్యం చేయరంటే చెయ్యరు. ఎందుకు చెయ్యరు? ఆ దేవుడు అన్నాడట, ఆ తల్లిదండ్రుల్ని గౌరవించమని. వృద్ధాప్యంలో గుర్తుపెట్టుకున్న తల్లిదండ్రుల్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వారిని మనం ఎంత ప్రేమిస్తే మన బతుకులు అంత బాగుంటాయి. వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన బతుకులు అంత బాగుంటాయి. మన బాధ ఏంటో చెప్పున, మనకు పెళ్ళిళ్ళు అయ్యి మనకి గడ్డాలు మీసాలు పెరిగి మనం సంపాదించేసరికి వాళ్ళే మనకు అడ్డొచ్చారని ఫీల్ అవుతాం. వాళ్ళే మనకు అడ్డుగా ఫీల్ అవుతాం. వారిని ఎప్పుడు తొలగించుకోవాలని చూస్తాం. వారిని ఎలా పక్కన పెట్ట, అది వాళ్ళ ఆయుష్కే కాదు, నీ ఆయుష్కి కూడా మంచిది కాదు. తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు, తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టినవాడు, తల్లిని తండ్రిని బాధకు గురి చేసిన వాని ఆత్మ హఠాత్తుగా ఆరిపోద్దట. బైబిల్ చెప్పేస్తుంది. ఏం చేయాలి ప్రభు అంటే, నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే లోపడు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ముగించేస్తాను. యోసేపు గారి ఫ్యామిలీ అస్సలు మంచిది కాదు. వాళ్ళ నాన్న పేరు మోసగాడు. వాళ్ళ అన్నల మీద మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ చెల్లి మీద రేప్ కేసు ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో సరైన ప్రొఫైల్ ఒక్కరికి కూడా లేదు. కానీ ఆ ఫ్యామిలీని చాలా గౌరవించాడట. ఎవరు? యోసేపు. ఆయన సక్సెస్కి సీక్రెట్ ఏంటో తెలుసా? ఫ్యామిలీని గౌరవించి బతికాడు. మోసగాడైన తన తండ్రిని ప్రేమించాడు. దొంగలైన తన అన్నలను గౌరవించాడు. చెప్పుకోవడానికి సిగ్గుపడే చెల్లిని గౌరవంగా చూశాడు. తన కుటుంబం ఏమాత్రం మంచిది కాకపోయినా ఏ రోజు తక్కువ చేసి మాట్లాడలేదట. నువ్వేం చేస్తున్నావు నేను అడుగుతున్నాను. క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ యవనస్తులుగా, క్రైస్తవ తమ్ముళ్ళుగా, అన్నలుగా మీరు ఎవరైనా నిలబడితేనే మరలా చెప్తున్నాను, మీ కుటుంబాన్ని గౌరవించండి. ఎందుకు గౌరవించాలంటే సువార్తలో ఉన్నది ఇదే. సువార్త నీకు అర్థమైతే సిలువ, బలియాగము, సిలువ, కలవరి కొండ ఇదే కాదు. సువార్తలో ఉన్నది ఇతరులను, నీ తల్లిదండ్రులను ప్రేమించు, గౌరవించు. ఇది ప్రభువుని బట్టి దేవుడు చెబుతున్న మాట. ఇది ప్రభువుని బట్టి ధర్మం. నీకు మేలు కలిగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు, భూమి మీద దీర్ఘాయుష్యుడు అగినట్లు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. చివరి మాట, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏంటట? భర్తకి చెబుతుండే ఎలా ఉందో చూడండి. సువార్త మీకు అర్థమవుతుందో లేదో. భర్త ఎలా చెప్తున్నాడు, భార్య ఎలా ఉండాలో చెప్తున్నాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇదంతా ఎందులో ఉందంటే, ఈ పౌలు అనే పెద్ద మనిషి అంటున్నాడు, సువార్తలోనే ఉందట. సువార్త అనగానే ప్రభు నీ కొరకు చనిపోయాడు, ప్రభు నీ కొరకు చనిపోయాడు, ప్రభు నీ కొరకు, అక్కడ తాగిపోకండి. ప్రభు నా కొరకు ఎందుకు చనిపోయాడంటే, మాలోకి వచ్చిన వాంఛ అనే ఏలికను తీసేయడానికి ఆయన తగ్గి మన కొరకు చనిపోయాడు. మన కుటుంబాలు కట్టడానికే చనిపోయాడు. ప్రేమ, లోబడడం, అంకితం, గౌరవం నేర్పించడానికి ఆయన దిగిపోయి మన కొరకు వచ్చాడు. ఇది సువార్త. అందుకే చెప్తున్నాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటే ఇదే ఇదే విధానాన్ని కొలసీ పత్రికలు ఏమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం ముగించుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొన తగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కృంగకుండునట్లు అన్నాడు. ఏంటంట? కృంగకుండునట్లు అంటే
వాళ్ళ మనసులు ఇరిగిపోయేలా మీరు ప్రవర్తించగలరు. చాలామంది చేసేది, మన పిల్లలు మనం సంపాదించుకోకపోవడానికి, ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళతో ప్రవర్తించడం మనకు రాదు. చాలామందికి రాదు. మనం ఒప్పుకున్నందుకు అజ్జేలు నచ్చవు మనకి. వాళ్ళతో ప్రవర్తించడం మనకు రాదు. వాళ్ళని ఏమంటాం చెప్తున్నా, రే అది ఎందుకు చేయలేరా, ఇది ఎందుకు చేయలేదురా, అలా ఎందుకు వెళ్ళలేదురా, ఇలా చెడా మడా తిట్టేసరికి ఆ వయసులో వాళ్ళు ఎదిరించలేక, ఇంట్లో నుంచి వెళ్ళలేక, ఏమీ చేయలేక, ముఖమంతా ఎర్రగా చేసుకుని వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ అంటే చెప్పిన వచ్చి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ మనసు ఇరిగిపోతుంది, వాళ్ళ మనసు కృంగిపోతుంది. అలాంటి టైంలో క్రైస్తవ బిడ్డలుగా మన బిడ్డల్ని మనమే బాధ పెట్టేసి, కోపం కలిగించేసి, వారిని అనకూడని మాటలన్నీ అనేసి అప్పుడు వెళ్ళి రా ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే అప్పుడు ఆయన ఏమనుకుంటా చెప్పిన, ఇదొకటి మళ్ళీ మాకు అనుకుంటాడు. ఇప్పటి వరకు వాడితో ఏం మాట్లాడాలో మనకు తెలియలేదు, వాడి మనసుని ఎలా కుదిటి పడేలా ఉండాలో తెలియలేదు, వాడి మనసుని గుచ్చాం, బాధ పెట్టాం, ఇన్ని చేసి ఇప్పుడు మరలా వెళ్ళేసరికి ఏమన్నామంట, రారా ప్రార్థన చేసుకుందాం. వస్తాడాడు. మత సంబంధమైన మాటల్లాగే కనిపిస్తాయి తప్ప ప్రాక్టికల్గా నీ లైఫ్లో వాడి లవ్వును చూడలేకపోయాడు. తండ్రిగా నీ దగ్గర నుంచి ప్రేమను చూడలేకపోయాడు, తల్లిగా గమనించలేకపోయాడు, అర్థం చేసుకునే తత్వాన్ని చూడలేకపోయాడు. కనుక ఇప్పుడు వెళ్ళి నువ్వు వాడికి సువార్త మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం రాన్న, ఆడ బుర్రకి ఎక్కదగాక ఎక్కదు. మాట్లాడండి, ప్రేమించండి, గౌరవించండి. నీ పిల్లల మధ్యలో ఏముందో కాస్తంత నిలబడి మాట్లాడండి. వారు ఏం చేయాలనుకుంటున్నారో వారు పంచుకునేంత ఫ్రీడమ్ వారికి ఇవ్వండి. తల్లిదండ్రులు కదా, పిల్లలు కదా, ఎందుకు మాటలను అజిమాయిషీ చేస్తే వారు కృంగిపోతారు, ఇరిగిపోతారు. చివరికి వారు కోపం అన్న పదానికి వాడింది, వారి ఎమోషన్స్ని టచ్ చేసిన వాళ్ళం అవుతామంట. సున్నితమైన ఆ మనసులు గుచ్చేసిన వారం అవుతామంట. వాళ్ళ మనసును, సున్నితమైన మనసులు మనం గుచ్చేస్తే ఈ టైంలో ప్రార్థనకు రారా అంటే వస్తాడాడు. పో అమ్మా ఇక చాలే నీ ప్రార్థన నువ్వు అంటాడు. రారు ఇప్పుడు ప్రార్థన చేసుకుని, అసలు పౌలు గారు ఏమనంటే పౌలు వద్దు నువ్వు వద్దు అంటాడు. ఎందుకంటే ఇంకా ఆడి మనసుని ఇరిసేసామ్మా. ఎలా ఉండాలంటే నీ పిల్లలను మనస్సులు కృంగకుండా చూడాలట. ఎలా చూడాలి ప్రభు అంటే, పిల్లలకున్న మిమ్మల్ని నేను ఎలా అయితే నా రెక్కల కిందకు చేర్చుకున్నానో అన్నీ క్షమించి మీ పిల్లలను కూడా అలాగ చేర్చుకో. ఇది సువార్త. మిమ్మల్ని ఎలా అయితే ప్రతీది నేనే అర్థం చేసుకుని, కొడితే దెబ్బకు చచ్చిపోయినంత పాపం చేశారు మీరు, అయినా మిమ్మల్ని ఏమనకుండా మీ కొరకు దైవమే బలైందన్న సంగతి సువార్త నీకు నాకు అర్థమైతే, ఆ సువార్తలో ప్రభు చెబుతున్నది, నేను ఎలా అయితే మిమ్మల్ని క్షమించేశానో మీ బిడ్డలను కూడా క్షమించి ప్రేమతో హక్కుని చేసుకో. అందుకే చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత లిస్ట్ తీసి గొడవలేదు వాళ్ళ నాన్నగారు. ఒకే ఒకటి చేశాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుని భోజనాలు వడ్డించాడట. మనమైతే ఏమందో, తెక్క తీరిందిరా, తిరిగి వచ్చావు, చెప్పాను కదరా, మొత్తం నాశనం చేస్తాం, వెళ్ళు పోయి ఆ గేదెలను కాసుకో అంటున్నాం. ఆ రివెంజ్ వద్దు. వాడు తెలుసుకుని వచ్చినప్పుడు ఆ నక్కుని చేసుకుని ఆ తండ్రి చేసిన పని మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడు. ఒక రైటర్ మంచి మాట అన్నాడండి, ఆ అబ్బాయిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునే సమయానికి ఆ అబ్బాయి స్నానం చేసి ఎన్ని రోజులైందో. ఆ మురికిపోయిన, ఆ మురికి బట్టలతో మాసిపోయిన అబ్బాయిని ఆయన ముద్దాడుతున్నప్పుడు ఆ తండ్రికి ఆ మట్టి, ఆ మురుకు ఏమీ కనిపించలేదంటే ఆ ప్రేమకి ఏమీ. అలా ప్రేమించాలట. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా ప్రేమించాలంటే లేనివన్నీ క్రియేట్ చేసి ఇంకా బాధ పెట్టడం కాదు. జరిగింది ఏదో జరిగింది, మంచిగా బతకరా అని అర్థమయ్యేలా చెప్పాలట. సువార్త ఏం చెప్తున్నా పౌలు, పెద్ద ఆయన ఏం చెబుతున్నావంటే, ఈ ఎఫెసీ పత్రిక ముగిస్తూ ఆ చివరి వచనంలో ఏమంటున్నాడు చూడండి, 32వ వచనంలో, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెబుచున్నాను. ఈ మర్మము గొప్పది. ఏ మర్మం? కుటుంబాల గురించి ఎప్పటి వరకు చెప్పి, భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, విధేయత, ప్రేమ, లోబడడం, తగ్గించుకోవడం, ఇవన్నీ చెప్పేది ఏమన్నాడట, ఇది మర్మం.
ఈ రహస్యం మీకు అర్థమైతే, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది ఫ్యామిలీ కోసం కాదంటే పౌలు గారు అంటున్నారు, ఫ్యామిలీ కోసం కాదు, నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పింది క్రీస్తుని గూర్చా, సంఘమును గూర్చా. పౌలు అంటున్నాడు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీని చూస్తే సంఘం ఎలా ఉంటుందో చూపించాలి. ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూస్తే క్రీస్తు ఎలా ఉంటాడో చూపించాలి. ఒక క్రైస్తవ యవన బిడ్డను చూస్తే క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారో, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో చూపించాలి. అంటే మన బతుకులలో ఏం పెట్టాడో తెలుసా? సువార్తను పెట్టాడు. మన పక్కింటి వారికి పెద్దగా బైబిల్ తీసి మైకులెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, మన బతుకులే సువార్త. గుర్తెట్టుకోండి. వీళ్ళు అన్యోన్య సహవాసం ఎలా ఉండగలుగుతున్నారండి అంత అన్న సాంగ్ చూస్తుంటే చాలా బ్యూటీగా ఉంది. ఎందుకంత చక్కటి బ్యూటీ ఆ ఫ్యామిలీకి ఎలా వచ్చింది? ఎవరైతే ఈ విలువలు నేర్చుకునే క్రైస్తవ విలువలలో కుటుంబాన్ని కట్టుకుంటారో, పోయిన ఆ అందం, ఆ సౌందర్యం మరలా మన కుటుంబాలకు వస్తుంది. భార్యను ప్రేమిస్తాం, భర్తని గౌరవిస్తాం, పిల్లల్ని ముద్దాడుతాం, హక్కును చేర్చుకుంటాం. ఈ కుటుంబాలు చూడడానికి ఎంత బాగుంటాయంటే ఈ సృష్టిలో అందమైన భావజాలంతో కనబడతాయట. సువార్త ఏం చూడాలనుకుంటుందో తెలుసా? ఆ రోజు పతనమైపోయిన కుటుంబాలు మరలా కట్టబడి, ప్రతి కుటుంబం ఏ గొడవలు, పంతాలు, పగలు ఏమీ లేకుండా దేవుడు మనల్ని అందరినీ బంతుల్లా చూడాలనుకోవడానికే దైవం ఇళ్ళలోకి వచ్చి శరీరరీతిగా చనిపోయాడు. ఈ కుటుంబాన్ని కట్టడానికి ఈ కుటుంబ సభ్యుడిగా పుట్టాడు. ఈ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఈ కుటుంబం కొరకు బలైపోయాడు. ఏ బంధం కలిపి పిలవడానికి మనకు అర్హత లేని మనలను సహోదరులారా అని పిలిచాడు. నా కుటుంబం కొరకే బలైపోయే ప్రభు అంటే ఆయన అచ్చు అంటాడు, నీ కుటుంబం కోసమే బలైపోయాను. ఆది కాండంలో ఆయన వచ్చి మా శిరస్సును సాతానును తొక్కుతామని, మా పతనమైన ఆ విధానాన్ని తొక్కుతానని ఎందుకన్నావో ప్రభువా, నాకు ఈ సువార్త అర్థమైనప్పుడు నాకు తెలుస్తుంది, నువ్వు మా పతనమైపోయిన ఆ స్వభావాన్ని చంపి మమ్మల్ని లేవనెత్తడానికి మా కొరకు చనిపోయావా అని సువార్త అర్థమవుతుంది. యేసుక్రీస్తులో ఉన్న బ్యూటీ అదేనండి. ఎవరైతే మీ అందమైన కుటుంబాలు చూసుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే ఈ చక్కటి ఆహ్లాదకరమైన విలువలు, ఏదేను వనం లాంటి ఆ వాతావరణం చూడాలనుకుంటున్నారో, మీరు ఏమీ ఆలోచించకుండా చెప్పిన ప్యాటర్న్ ఫాలో అయిపోండి అంతే. ఇక ఏమొద్దు. భార్య ఎలా ఉండాలో చెప్పాడు, అదే చేయి. భర్త ఎలా ఉండాలో చెప్పాడు, అదే చేయి. పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు, అదే చేయి. ఇవి చేస్తే ఎలా ఉంటాం? ఏదైనా వనంలో వారు ఎలా ఉండేవారు, పండు తెంచక మునుపు అలా ఉంటామట. అది ఇవ్వడానికి ఈయన భూమి మీదకి వచ్చాడు. ఇది కనుక మనకు అర్థం కాకపోతే, ఇక్కడ వరకు వాక్యాన్ని విని వారం వారం మనం వచ్చి ట్రెడిషనల్గా బైబిల్ చదువుకుని వెళ్ళిపోతూ ఆ గేటు దాటిన వెంటనే అంతా నువ్వే చేశాను మళ్ళీ గొడవలు పెట్టుకున్నారు అనుకోండి, మీకు బతుకులో సువార్త ఇంకెప్పటికీ అర్థం. అన్నీ విన్న తర్వాత మరలా బయటికి పోయి మరలా మీ పనికి మాలిన గొడవలు మరలా లేవనెత్తుకున్నారో, మీకు సువార్త ఇంచు కూడా అర్థం అవ్వలేదు. తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, మన జీవితంలో విజయాలు ఎలా ఉండాలో, ప్రతీది సువార్తలో చొప్పించి రాసేసాడు. కనుకే ఈ ప్రభు పౌలు అంటున్న మాట, ఈ మర్మం గొప్పది. ఇది సీక్రెట్. ఇది అందరికి బుర్రలకి ఎక్కది. ఇది మన బుర్రలకి ఏమి ఎక్కుతుంది చెప్పనా? ఇల్లు లేక బాధపడుతున్నావా అంటాం, అది ఎక్కుతుంది మనకి. ఇల్లు లేక బాధపడుతున్నావు కదా, ఇల్లు కుదురుగా ఉండలేక బాధపడుతున్నావా? ఈ మర్మం గొప్పది, నేర్చుకో. ఉద్యోగం లేక బాధపడుతున్నావు, ఉద్యోగం కాదు, బతుకులో కుదురులేక బాధపడుతున్నావు, ఈ మర్మం గొప్పది, నేర్చుకో. తల్లిగా, తండ్రిగా, భార్యగా ఆ ప్రేమ లేక బాధపడుతున్నావా? ఈ సువార్త లోతుల్లోకి వెళ్ళి నేర్చుకో. బ్యూటీ అంటే ఏంటో చూస్తాం. ఈ మర్మం గొప్పది. ఇది అందరికి రుచించదండి. ఇది ఎవరైతే చొప్పించుకుంటారో, మేరొకరితో, బయటి వారితో, పోలీస్ స్టేషన్తో, కోర్టులతో, ఎవరితో మనం చెప్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనమే మోడల్ అవుతాం తప్ప మనకి ఏ రకం మోడల్ లోకంలో ఏమీ లేదు. ఇంత చెప్పాక మీకు ఒక విషయం అర్థమైపోవాలి. ఇవన్నీ ఎవరిలో కనబడుతున్నాయి అంటే ప్రభువులోనే కనబడతాయి.
లోబడ్డం ఆయనే చూపిస్తాడు, ప్రేమించడం ఆయనే చూపిస్తాడు, విధేయత ఆయనే చూపిస్తాడు, గౌరవించడం ఆయనే చూపిస్తాడు, బోధించడం కూడా ఆయనే చూపిస్తాడు. అందుకే నువ్వెన్ని తిరిగినా ఆయన నువ్వెంత బాగా అర్థం చేసుకుంటే మన కుటుంబాలు అంత అందంగా ఉంటాయి. అందుకే ఆదామవ్వల పండు తెంచక మునుపు చక్కగా డ్యూట్లు పాడారు, పోయములు చెప్పారు. పండు తెంచాక పోయం లేదు, డ్యూట్ లేదు. ఏమైపోయింది? అంత విచారం అయిపోయి వైలెన్స్ వచ్చేసిందట. వైలెన్స్ ఏంటి చెప్పినా, నువ్వు నా గ్రిప్లోకి వస్తావా, నేను గ్రిప్లో చూసుకుందాం, అలా అయిపోయారట. మరలా అందమైన జీవితం, పద్యాలు లాంటి చక్కటి అలంకరణ మీ కుటుంబాల్లోకి రావాలంటే ఇది ఫాలో అవ్వండి. మిమ్మల్ని చూసి అందరూ ముచ్చట పడతారు. ఏమన్నారా, ఎంత బాగున్నారు ఈ కుటుంబం అన్నంతగా మనల్ని చూసి మన పొరుగోళ్ళు ముచ్చట పడతారు. అలా ఉండాలని మీరందరూ ఎప్పటికీ అలాగే నిలబడి